రాబోయే రోజుల్లో పెట్రోల్ బంక్స్ కంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ అవుతాయా? ఈవీ సర్వీసింగ్, బ్యాటరీ బిజినెస్, ఛార్జింగ్ స్టేషన్స్, ఈవీ కన్వర్షన్ ఇండస్ట్రీ ఇండియాలో నెక్స్ట్ బిగ్గెస్ట్ రెవల్యూషన్గా మారుతాయా? అసలు ఈవీలో ఫ్యూచర్ ఎక్కడ ఉంది? ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ కూడా నో డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దిస్. ఏంటి, ప్రతి 3 కార్లో ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ అవ్వబోతుందా? ఏంటి, ప్రతి 2 వెహికల్స్లో ఒకటి 2 వీలర్ ఎలక్ట్రిక్ అవ్వబోతుందా? ఈ 2026 ఇప్పుడు ప్రజెంట్ 2030 ఈ మధ్యలో ఫ్యూచర్లో ఉండే ఈవీ మీద ఉండే బిగ్గెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏంటి? మల్టిపుల్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఈవీ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్స్ ఏంటి? ఏం తీసుకోవాలి? ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది? నిజంగా వాళ్ళకి ఈవీ మీద స్టార్ట్ చేసే వాళ్ళకి ఇన్వెస్టర్స్ దొరుకుతున్నారా ఈ రోజుల్లో? అంటే చాలా ఫెయిల్యూర్స్ మనం చూస్తున్నాం. సో దొరుకుతున్నారు, మిగతా స్టార్టప్స్ దొరికినట్టు ఇక్కడ దొరుకుతున్నారా? ప్రపంచంలో ఇద్దరే బాగా సక్సెస్ అవుతారు. ఎవరో తెలుసా? ఒకరు పొలిటీషియన్స్, రెండోది సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఎందుకో తెలుసా? ఈవీ సెక్టార్లో సర్వీసింగ్ ఇండస్ట్రీలో ఫ్యూచర్లో ఈ స్కోప్ ఉంటుందా? సో ఇంత సర్వీసింగ్ సెక్టర్ కూడా ఫ్యూచర్లో గ్రో అవుతుందా? మనం ఇంకా సర్వీసింగ్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. కారుకి కారే, వెహికల్కి వెహికలే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ నాకు సర్వీసింగ్ అవసరం వచ్చింది. ఎలా అయితే మనకి ఏదైనా ఒంట్లో బాగోతే హాస్పిటల్కి మనం వెళ్ళిపోతాము, నాకు సర్వీసింగ్ వచ్చింది, కారే సర్వీస్ సెంటర్తో అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి సర్వీసింగ్ చేయించేసుకుని తిరిగి మన ఇంటి దగ్గరికి వచ్చేటటువంటి రోజులు రాబోతున్నాయి. ఇది అతిశయోక్తి కాదు, ఇది నిజం. యంగ్స్టర్ గా ఉండి ఈవీలో నేను ఫ్రాంచైజీ మోడల్ పోతే బెటరా లేదా ఓన్ ఈవీ స్టార్ట్అప్ చేసుకుంటే బెటరా అంటే ఏది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు? ఎనీ ఎంతూజియాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, స్టాండ్ లోన్లో ఈవీస్లో ఇప్పుడు బిజినెస్ పెట్టుకోకండి. అంటే ఇప్పుడుండే ఈవీ దాంట్లో బెస్ట్ కాస్ట్ టు బై ఇన్ బిట్వీన్ 5 lakhs to 20 lakhs అంటే ఇది బ్రాండ్ అనౌన్స్మెంట్ అయిపోద్దేమో శ్రీనివాస్ గారు, డబ్బులు తీసుకుండా మనం చేస్తున్నాం ఇది. మీరు లైక్ ఈవీ స్టార్ట్అప్స్ లో ఫెయిల్యూర్ అవ్వడానికి దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అంటే ఒక 2 మెయిన్ రీజన్స్ ఏం చెప్తారు షార్ట్ అండ్ స్వీట్ గా? కస్టమర్ పర్స్పెక్టివ్ లో ఆలోచించకుండా నా దగ్గర టెక్నాలజీ డబ్బులు ఉన్నాయి నేను పెట్టేస్తానని వెళ్ళడము ఫస్ట్ బొక్కబోర్ల పడ్డాం. చాలా చూస్తున్నాం కొన్ని ఇన్సిడెంట్స్. 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, అప్పుడప్పుడు రోడ్లో వెళ్తున్నప్పుడు మంటలు రావడము అవడం. ఎందుకు మంటలు చెలరేగుతున్నాయి అని అంటే బ్యాటరీస్ మూలంగా. ఎందుకు బ్యాటరీస్ అంటే బ్యాటరీ టెక్నాలజీ అగైన్ ఇది కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్ కావచ్చు, ఇది కావచ్చు, బట్ బ్యాటరీ టెక్నాలజీ యాజ్ వి స్పీక్ రైట్ నౌ ఈజ్ నాట్ యెట్ ఫుల్లీ మెచ్యూర్డ్. హాయ్, వెల్కమ్ టు జిఎస్ఆర్ డ్రైవ్. రాబోయే రోజుల్లో పెట్రోల్ బంక్స్ కంటే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ అవుతాయా? ఇప్పుడు చిన్నగా కనిపిస్తున్న స్టార్టప్స్ ఫ్యూచర్లో కోట్ల రూపాయలు విలువ చేసే కంపెనీలుగా మారుతాయా? ఈవీ సర్వీసింగ్, బ్యాటరీ బిజినెస్, ఛార్జింగ్ స్టేషన్స్, ఈవీ కన్వర్షన్ ఇండస్ట్రీ ఇండియాలో నెక్స్ట్ బిగ్గెస్ట్ రెవల్యూషన్గా మారుతాయా? అసలు ఈవీలో ఫ్యూచర్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సెక్యూర్ అవుతుంది? ఈరోజు మన పాడ్కాస్ట్లో ఈవీ ఇండస్ట్రీలోని ఫ్యూచర్ ఆపర్చునిటీస్, రిస్క్స్, ఫ్యూచర్ ట్రెండ్స్ గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు రాజీవ్ వైఎస్ఆర్ గారు. రాజీవ్ వైఎస్ఆర్ గారి గురించి చెప్పాలంటే ఇతను ఒక ఎంటర్ప్రినర్, టెడెక్స్ స్పీకర్, స్టార్టప్ మెంటర్, అంతేకాకుండా ఫౌండర్ అండ్ CEO థండర్ ప్లస్. ఇవన్నీ కాకుండా ఛార్జింగ్ పాయింట్ ఆపరేషన్ సొసైటీ ఆఫ్ ఇండియాకి నేషనల్ స్పోక్స్ పర్సన్. హాయ్ రాజీవ్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే శ్రీనివాస్ గారు, చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఈవీ మీద మనం పాడ్కాస్ట్ చేద్దాం అనుకుని ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఏ వైల్. సో ఇండియాలో ఫ్యూచర్లో ఈవీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ రెవల్యూషన్స్ ఏమైనా చూస్తామా వెరీ సూన్? లేకపోతే ఇది టెంపరీ ట్రెండ్ లాగానే ఆగిపోతుందా? దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఏమంటామంటే ప్రతి 10-15 సంవత్సరాలకి కూడా ఒక రకమైనటువంటి టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చి అది మొత్తము మనం ఉన్నటువంటి ల్యాండ్స్కేప్నే మార్చేస్తుంది. ఉదాహరణకు తీసుకురావాలంటే మనము రెవల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెలికాం రెవల్యూషన్ వచ్చినప్పుడు కమ్యూనికేషన్ అది ఈజ్ అవ్వడం. అంతవరకు మనకి ఫాస్టెస్ట్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ తెలిసింది టెలిగ్రామ్ మాత్రమే. పోస్ట్ కార్డ్స్ అవన్నీ లాంగ్ టర్మ్. ఒకవేళ నాకు అర్జెంటుగా వెళ్ళాలనుకుంటే ఆ టెలికాంలో ఆ మోర్స్ కోడ్లో పెట్టి కొడితే ఓకే ఫాదర్ సో అండ్ సో కమ్ ఫాస్ట్ అని. అక్కడి నుంచి వైర్డ్ టెలిఫోన్, అక్కడి నుంచి మొబైల్ టెక్నాలజీస్ వచ్చాక ఒకప్పుడు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, డబ్బులు తీయాలన్నా, ట్రైన్ టికెట్ బుక్ చేయాలన్నా ఒక వ్యక్తి ఫిజికల్గా ఆ బ్యాంక్కి వెళ్ళడము, ఫామ్స్ ఫిల్ చేయడము, రైల్వే స్టేషన్లో క్యూలో నించోవడము, ఆ బుకింగ్ కౌంటర్ దగ్గర నుంచి చేయడం, ఫిజికల్ అపియరెన్స్. ఇప్పుడు ఆల్ ఎట్ ద క్లిక్ ఆఫ్ ఎ బటన్. ఈజ్ ఇట్ ఎ రివర్సిబుల్ ఫినామినా? నో.
కెన్ వి రివర్స్ ఇట్? నో. పోనీ ఇది అలా అనుకుంటే మెల్లగా మనం చూసినట్లయితే కంప్యూటర్ రెవల్యూషన్, రైట్, ప్రాబ్లీ అబౌంగ్ ఇన్ ద 90s. అంతవరకు కూడా ఓకే, డాక్యుమెంటేషన్ అదంతా స్టెనోగ్రఫీలా ఉండడము, కంప్యూటర్స్ ఇనీషియల్గా ఒక డాక్యుమెంటేషన్ మిషన్లా రావడము, తర్వాత దాంట్లో కంప్యూటింగ్ కెపాసిటీ పెరగడం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే వితౌట్ ప్రాబలీ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ ఏది లేదు మన లైఫ్లో, నథింగ్, రైట్? అగైన్, ఈజ్ ఇట్ ఎన్ ఇర్రివర్సిబుల్ ఫినామినా ఆర్ ఈజ్ ఇట్ ఎ రివర్సిబుల్ ఫినామినా? నో, ఇట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ ఫినామినా. అలా ముందుకు వెళ్ళినట్లయితే ఇంటర్నెట్, అలా ముందుకు వెళ్ళినట్లయితే ఈ కామర్స్. ఎంతమంది ఇప్పుడు హోటల్కి వెళ్ళి పార్సల్ తెచ్చుకుంటున్నారు, లేదా కొనుక్కుంటున్నారు? స్విగ్గీ, జొమాటో, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు గ్రాసరీ షాప్స్ కూడా వెళ్ళట్లేదు, ఇంటికే అవసరం. అప్పటికప్పుడు పోయి తెచ్చుకున్న అట్లీస్ట్ 15 minutes పట్టుద్దేమో, కానీ అవి వచ్చేసరికి 7-8 minutesలోనే. రీసెంట్గా నా కలీగ్ ఒక ఆయన యూఎస్లో నాతో పాటు నుంచి వచ్చాడు, ముంబైలో వీ వర్ టుగెదర్. ఆయనకి ఎప్పటికప్పుడు ఓకే కావాల్సినప్పుడల్లా బ్లింకిట్లో, స్విగ్గీలో ఆర్డర్ పెడుతూ ఉంటే ఆయనకు అర్థం కావట్లేదు, ఇలా ఎలా ఇది కొలేట్ చేయడానికే 10-15 నిమిషాలు పడుతుంది కదా, 7-8 minutesలో ఎట్లా డెలివరీ పాసిబుల్ అవుతుంది? మళ్ళీ క్వశ్చన్, ఇది రివర్సిబుల్ ఫినామినానా? నో, ఇట్ కెనాట్ బి. ఎందుకు ఇవన్నీ చెప్పాను అంటే ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ కూడా నో డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దిస్. మనం ఇప్పుడు నేసెంట్ స్టేజ్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నాం కాబట్టి ఏంటి, ప్రతి 3 కార్లో ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ అవ్వబోతుందా ఏంటి, ప్రతి 2 వెహికల్స్లో ఒకటి 2-wheeler ఎలక్ట్రిక్ అవ్వబోతుందా ఏంటి, ప్యాసింజర్ మొబిలిటీ 3-wheelers వచ్చేటప్పటికి 100% ఎలక్ట్రిక్ అవ్వబోతుందా, బస్సెస్ అన్ని 100% ఎలక్ట్రిక్ అవ్వబోతున్నాయి అనే క్వశ్చన్స్ మనకి ఇప్పుడు అందరిలో ఆశ్చర్యానికి గురి చేయొచ్చు. కానీ ఏ విధంగా మనం ఇప్పుడు ఒక 1 decade తర్వాత ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ దీస్ ఆర్ ఇర్రివర్సిబుల్ ఫినామినా అని అంటున్నాము, ఒక 7-8 years తర్వాత మనం మళ్ళీ ఒకవేళ దేవుని కృప ఉండి మనం పాడ్కాస్ట్ చేస్తే ఇదే క్వశ్చన్ని మనం ఎట్లా చేస్తామంటే, అవును కదన్నా, కరెక్టే కదా, మనం ఇప్పుడు మాట్లాడుకున్నది ఇప్పుడు ఎక్కడ చూసినా ఈవీస్ ఉన్నాయి కదని. మళ్ళీ ఇది కూడా ఇర్రివర్సిబుల్ ఫినామినానే. మీరు అడిగిన చిన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఇది ఫ్లై బై నైట్ టెక్నాలజీ కాదు, లేదా టెంపరీగా ఇక్కడ ఉండి వెళ్ళిపోవడానికి కాదు. దిస్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్లీ చేంజ్ ద వే వీ లివ్, ద వే వీ కమ్యూట్, ద వే వీ ఆపరేట్. సో ఇది టెంపరీ ట్రెండ్ అయితే కాదు, టెంపరీ ట్రెండ్ అయితే మాత్రం కాదు. ఓకే, మీరు అన్నట్టు ఒక 5-6 years తర్వాత మళ్ళీ మనం పాడ్కాస్ట్ చేస్తే, సో సేమ్ మీరు అన్నట్లు రోడ్లో అసలు ఇంక వేరేది ఇంకేం కనపడదు. సో కంప్లీట్లీ ఎందుకు ఉదాహరణ చెప్తాను నేను. ప్రపంచంలో అన్నిటికంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ పెనిట్రేషన్ ఉన్న కంట్రీ ఏంటంటే నార్వే. చైనా కాదా? చైనా కాదు. ఓకే, రెండు ఉన్నాయి. అందరికి చైనా లేదు, రెండు ఉన్నాయి. వన్ ఈజ్ పెనిట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్, ఇంకొకటి అబ్సల్యూట్ నెంబర్స్. పెనిట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ అంటే కొన్న ప్రతి 10 కార్లలో ఎన్ని కార్లు ఎలక్ట్రిక్ అనేది పెనిట్రేషన్ పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ ఆఫ్ కార్స్ అబ్సల్యూట్ నెంబర్స్లో ఎన్ని ఉంటుంది అనేది అబ్సల్యూట్ నెంబర్స్. నార్వే అనేది చిన్న దేశం కాబట్టి దాని యొక్క నెంబర్స్ తక్కువ ఉంటాయి, కానీ పెనిట్రేషన్ ఇప్పుడు దాని 2015లో మనం దాన్ని ఫాలో అయినప్పుడు 40% ఉండేది. అంటే ప్రతి 10 కార్లలో 4 కార్లు ఎలక్ట్రిక్ ఉండేది. ఇప్పుడు మనం లెస్ దాన్ ప్రాబబ్లీ 12 years చూసినట్లయితే టుడే ద పెనిట్రేషన్ ఇస్ 90%. అంటే ప్రతి 10 కార్లు కొత్త వాటిల్లో ఎవరైనా కొంటే 9 కార్లు ఎలక్ట్రిక్ కార్స్ మాత్రమే నార్వే. ఓకే, సో ఇప్పుడు వరల్డ్లో నార్వే పెనిట్రేషన్ నార్వే. అబ్సల్యూట్ టర్మ్స్ అంటే ఎన్ని మిలియన్ కార్స్ ప్రపంచంలో అంతా అమ్ముడవుతుంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కార్స్ లేకపోతే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కడ అమ్ముతున్నాయి ఇన్ అబ్సల్యూట్ టర్మ్స్ చూసుకున్నట్లయితే కొన్ని మిలియన్స్ ఆఫ్ వెహికల్స్ ఆర్ బీయింగ్ సోల్డ్ ఇన్ చైనా. సో 2 ఆన్సర్స్ కరెక్టే. కానీ కంట్రీ పరంగా ఎత్తుకుంటే నార్వే వాళ్ళు ముందున్నారు పెనిట్రేషన్ పరంగా. అబ్సల్యూట్ నెంబర్స్ పరంగా చైనా ముందుంది. ఓకే, సో అండ్ ఇంకొకటి మనం ఈ 2026 ఇప్పుడు ప్రజెంట్ 2030 ఈ మధ్యలో ఫ్యూచర్లో ఉండే ఈవీ మీద ఉండే బిగ్గెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏంటి? మల్టిపుల్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఒక్కొక్క దాని గురించి మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని మనము సాగ్రిగేట్ చేసినట్లయితే ఏమేమి ఉన్నాయి అందులో? ఫస్ట్ది గ్లైడర్. గ్లైడర్ అంటే ఏంటి? దాని స్కెలిటన్, దాని ఫ్రేమ్, ఎంటైర్ మెకానికల్ హౌసింగ్ని గ్లైడర్ అంటారు. రెండోది బ్యాటరీ, దానికి ఆయువు లేకపోతే గుండెకాయ లేకపోతే ఇంధనం ఏదైనా అనొచ్చు. మూడోది ట్రాక్షన్ మోటార్స్, అంటే ఈ యొక్క ఎనర్జీని యూటిలైజ్ చేసి ఆ వెహికల్ని మూవ్ చేసేది ట్రాక్షన్ మోటార్స్. నాలుగోది బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే ఈ బ్యాటరీ దాని యొక్క టెంపరేచర్స్ని దాని అంతటిని ఎనర్జీ ఫ్లోని కంట్రోల్ చేసేది. ఐదోది ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆరోది మిగతా ఇతరత్ర
సస్పెన్షన్స్ కానీ మిగతా ఇతరత్ర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. ఈ 6 మనం మేజర్గా ఒకవేళ ఈవీని చూసుకున్నట్లయితే దాని పరిభాషలో కానీ దాన్ని మరింతగా మనం లోతుగా వెళ్ళట్లయితే ఈ 6 మేజర్ ఉన్నాయి. ఇది ఒక వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్స్పెక్టివ్. సో చిన్న ఇది. సో మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా తక్కువ, అదే వేరే లైక్ ప్రజెంట్ మనం వాడుతున్న పెట్రోల్ కార్ కావచ్చు, డీజిల్ కార్ కావచ్చు, వీటిలో చూస్తే లైక్ మోటార్ ఇండస్ట్రీలో మీరు అన్నట్టు ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే చాలా వాటిలో మనకు అంటే ప్రాబబ్లీ జీడిపిలో వాటిల్లో చాలా కంపెనీస్ ఉంటాయి. ఒక్కొక్క చిన్న పార్ట్కి కార్లో అంటే మీరు చెప్పిన 6 అని ఇప్పుడు సింపుల్గా చెప్పేశారు. అదే వేరే మోటార్స్లో చూస్తే ఆల్మోస్ట్ చాలా పార్ట్స్ ఉంటాయి, వేల పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క బిగ్ ఇండస్ట్రీస్ అన్ని రన్ అవుతాయి. ఆల్మోస్ట్ అవన్నీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ మీద ఎఫెక్ట్ పడవచ్చు, అదర్ రీజన్స్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. మంచి క్వశ్చన్. దీన్ని నేను వేరే రకంగా మాట్లాడతాను. నేను కార్లో చూసినట్లయితే ఇంజిన్ ప్లేస్లో బ్యాటరీ వచ్చింది, రెగ్యులర్ వీల్స్ ప్లేస్లో ట్రాక్షన్ మోటార్స్ వచ్చినాయి, అంటే మోటార్ ఉన్నటువంటి వీల్స్. ఇవి కాకుండా మిగతావన్నీ సేమ్ కదా, సస్పెన్షన్ సేమ్, స్టీరింగ్ సేమ్, గేర్ బాక్స్ లాంటివి పోయినాయి, ఆఫ్ కోర్స్ క్లచెస్ అవన్నీ పోయినాయి. ఓకే, సో ఆ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి అబ్సొల్యూట్ అయిపోతున్నాయి అంటే మరి మైగ్రేట్ అవ్వాలి. మరి వాళ్ళ ఉద్యోగాలు పోతాయా అంటే దాన్ని వేరే రకంగా చెప్తా. ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా, ఉదాహరణకి అమర్ రాజా మన కంపెనీ, మన తెలుగు వాళ్ళ కంపెనీ, రైట్? అమర్ రాజా మొదటి నుంచి బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేది. ఇది లెడ్ యాసిడ్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చర్ చేసేది. తర్వాత మెల్లగా లిథియం అయాన్ బ్యాటరీస్ హై ఎండ్ కార్స్కి మ్యానుఫ్యాక్చర్ చేసేది. అక్కడతో ఆగిపోయింది అమర్ రాజా? లేదే. అమర్ రాజా రీఇన్వెంటెడ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు మనం అక్కడ చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ ఆ ప్లేస్లో అమర్ రాజా ఒక పెద్ద గిగా ఫ్యాక్టరీని 200 crores ప్లస్ బడ్జెట్ పెట్టి అక్కడ బ్యాటరీస్ అండ్ బ్యాటరీ మెయింటెనెన్స్ సిస్టమ్, బ్యాటరీస్ బేసికలీ రెడీ చేస్తుంది. అంటే ఏంటి? దే ఆర్ రీఇన్వెంటింగ్. హీరో మోటార్ కార్ప్ ఉంది, ఇండియాస్ లీడింగ్ 2-wheeler మ్యానుఫ్యాక్చర్. మనం అందరూ చూసే ఉంటాం. CD100 నుంచి, SS నుంచి, స్ప్లెండర్ నుంచి, ప్యాషన్ నుంచి, ఇవన్నీ హిట్ మోడల్స్. వాళ్ళు లాంచ్ చేసిన ప్రతి మోడల్ హిట్టే ఆల్మోస్ట్. ఇప్పుడు ఏథర్ అనే కంపెనీలో బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ ఎవరో తెలుసా మీకు? హీరో మోటార్స్. ఎస్, ఏథర్ ఇండియాస్ లార్జెస్ట్ ఎలక్ట్రిక్ 2-wheeler కంపెనీలో బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ ఇస్ హీరో మోటార్స్. వాళ్ళు అప్పట్లోనే ఫోర్కాస్ట్ చేసి. ఎస్. తర్వాత హీరో మోటార్స్తో పాటు నెక్స్ట్ వస్తున్నటువంటి అదే హీరో గ్రూప్లో వస్తున్నటువంటి నెక్స్ట్ సంస్థ హీరో ఎలక్ట్రిక్, రైట్? ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ప్రతి కంపెనీ, ఇంకొక ఉదాహరణకు మనందరికీ మహీంద్రా బాగా తెలుసు. ఏం తెలుసు మనకి? స్కార్పియోలే తెలుసు. సినిమాల్లో బూమ్ బూమ్ అని ఎక్కడ అంతవరకు. అంతకుముందు టాటా సుమోలు ఉండేవి. సుమోలు ప్లాస్టిక్ డబ్బాలు, అదే ఒక డబ్బాల్లాగా ఉంటే రెక్టాంగులర్, కొంచెం కాస్త ఎస్థెటిక్స్ అది యాడ్ చేసి వచ్చినటువంటి వెహికల్ స్కార్పియో. మంచి ఫ్యాసినేషన్ మనందరికీ చిన్నప్పుడు, రైట్? అయితే మహీంద్రా అనేది ఓన్లీ స్కార్పియో వెహికల్స్, ఎస్యూవీస్కి మాత్రమే నానుడిగా ఉండేది, అందరికీ తెలిసేది. ఇప్పుడు మహీంద్రా సెపరేట్గా మహీంద్రా ఎలక్ట్రిక్ అని ఒక సెపరేట్ వింగ్ని తయారు చేయడం. మోడల్స్ ఇప్పుడు BE సిరీస్ అంటారు అందరూ, BE6, BE9 అంటారు, కానీ BE అంటే ఏంటో తెలియదు. BE అంటే బోర్న్ ఎలక్ట్రిక్. అంటే దాని అర్థం ఏంటో చెప్తాను నేను. ఆల్రెడీ ఉన్న ఒక ఎలక్ట్రిక్ కార్, ఒక డీజిల్ కార్లో, పెట్రోల్ కార్లో ఎలక్ట్రిక్గా మార్చకుండా గ్రౌండ్స్ అప్ నుంచే ఎలక్ట్రిక్ వెహికల్ని అనేటువంటి స్కీమాతో బిల్డ్ చేయడం. అందుకే మనం BE6, BE9 చూస్తే కాస్త టెస్లా, సైబర్ ట్రక్ ఇట్లాంటివి ఉంటాయి. ఎందుకనంటే మహీంద్రా ఆల్రెడీ పినన్ఫెరీనా అనేటువంటి ఇటలీలో ఉన్నటువంటి డిజైన్ కంపెనీని ఆల్మోస్ట్ ఒక 7-8 years బ్యాక్ కొనుగోలు చేయడం జరిగింది. ఆ డిజైన్ ఇన్స్పిరేషన్ అంతా మనము మహీంద్రా వెహికల్స్లో చూస్తూ ఉన్నాం ఆల్రెడీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏ బిజినెస్ మ్యాన్ కూడా, ఏ బిజినెస్ వర్టికల్ కూడా, ఏ బిజినెస్ హౌస్ కూడా టెక్నాలజీ మారింది అని చెప్పి అబ్సల్యూట్ అయిపోవు. వాళ్ళు వాటితో పాటు మోతుంటారు. అట్లా అవ్వని కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి, చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ జెరాక్స్ అనగానే ఏం గుర్తొస్తుంది? జెరాక్స్ అనేది తెలుస్తుంది. కానీ జెరాక్స్ అనేది ఆ ప్రాసెస్ పేరు ఫోటో కాపీయింగ్. ఆ ఫోటో కాపీయింగ్ పెట్టిన కంపెనీ పేరు జెరాక్స్, కానీ అందరూ మనం జెరాక్స్ అంటాం. రెండోది మనమందరము ఇవి చూసే ఉంటాం, ఏవి పేజెస్ మెసేజెస్ చూసుంటాము. పేజెస్ మెసేజెస్, తర్వాత వాక్మెన్స్ వాడే ఉంటాము, క్యాసెట్లు అవి పెట్టుకుని. తర్వాత కెమెరా అనగానే కూడా కొటక్ అని అంటాం. అవును, అప్పట్లో అంతా ఇది కూడా సేమ్. జెరాక్స్ ది ఫోటో కాపీయింగ్ ఎట్లానో కెమెరాది కూడా కొటక్ నేమ్సే ఆల్మోస్ట్ విజిబుల్ గా ఉండేవి. అలాంటివి ఇప్పుడు మహీంద్రా అన్నది తనను తాను ఆవిష్కరించుకుంటే ఎలా ఉంటుందో చెప్పిన ఉదాహరణ. ఆవిష్కరించుకోకపోతే చెప్పే ఉదాహరణలు నేను చెప్తున్నాను. సోనీ వాక్మెన్స్ ఎక్కడ ఉన్నాయి? పోయినాయి. ఇప్పుడు కొటాక్ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయి? పోయినాయి. అవన్నీ ఎందుకు? నోకియా. ఒకప్పుడు నోకియా 1100 అంటే దానికి రాయనేవాళ్ళు, ఏసి కొట్టినా సరే ముక్కలైపోయినా మళ్ళీ తిరిగి అసెంబుల్ చేస్తే అటువంటి రిలయబిలిటీ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది జపనీస్ టెక్నాలజీ. జపనీస్ ప్రతి ఒక్కరు కూడా మోర్ ఆన్ ఎండ్యూరెన్స్ అండ్ రిలయబిలిటీ. ఎప్పుడైతే
ఇది ఒక జావా బేస్డ్ అప్రోచ్ నుంచి ఒక ఆండ్రాయిడ్ బేస్డ్ అప్రోచ్కి వెళ్తుందో, నోకియా ఏమనుకుంది, ఐఎమ్ కమాండింగ్ ద మార్కెట్ షేర్ ఆన్ మల్టిపుల్ కంట్రీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్, నేను ఎందుకు మారుతాను, వాళ్ళే తిరిగి వస్తారని. ఏమైంది నోకియా? నో వే టు బి సీన్. అంటే ఒకవేళ మనము ఆ యొక్క మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనము మారకపోతే మనం అబ్సల్యూట్ అయిపోతాం. ఇవే ఉదాహరణలు. మారితే మనం అద్భుతంగా ఉంటాం. సో ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, డెఫినెట్లీ కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అబ్సల్యూట్ అవుతాయి. వాళ్ళు ఈ యొక్క చేంజ్కి అనుగుణంగా మార్చుకుని రీఇన్వెంట్ చేస్తే ముందుకెళ్తారు. లేదు మేము ఇలానే ఉంటామంటే, నోకియా లాంటి కంపెనీస్కే పట్టిన గతి మనం చూసాం. మిగతా కంపెనీస్ ఎంత. అండ్ ఇంకొకటి, మీరు ఎంటర్ప్రినర్గా ఉన్నారు, స్టార్టప్ వాటికి మెంటర్గా ఉన్నారు, ఈవెన్ టెడెక్ స్పీకర్గా కూడా ఉన్నారు. కాబట్టి ఈవీ ఇప్పుడు ఎవరికైనా ఒక లేమన్ అనేం కాదులే, వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంది, ఈవీ స్టార్ట్ చేయాలి అంటే అసలు ఫస్ట్ స్టెప్స్ ఏంటి, ఏం తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది, నిజంగా వాళ్ళకి ఈవీ మీద స్టార్టప్స్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇన్వెస్టర్స్ దొరుకుతున్నారా ఈ రోజుల్లో? అంటే చాలా ఫెయిల్యూర్స్ మనం చూస్తున్నాం. సో దొరుకుతున్నారు, మిగతా స్టార్టప్స్ దొరికినట్టు ఇక్కడ దొరుకుతున్నారా? 2 రకాలుగా ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈవీస్ పక్కన పెడితే స్టార్టప్స్కి ఫండింగ్ ఎట్లా ఉంది, ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, ఎన్ని ఫెయిల్ అవుతున్నాయి అనేది ఆన్సర్ చెప్తూ అందులో మళ్ళీ లోతుగా మనం ఈవీస్లోకి అధ్యయనం చేద్దాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో స్టార్టప్ అనేది మోర్ దెన్ ఎ ప్యాషన్, మోర్ దెన్ ఎ పర్సీవరెన్స్, అదొక ఫ్యాషన్ వర్డ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నానంటే, నేను స్టార్టప్ స్టార్ట్ చేస్తాను అంటారు. స్టార్టప్ స్టార్ట్ చేయడానికి అంటారు, ఓకే పేరెంట్స్ దగ్గర మనీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అది పట్టుకుని నేను ఏదో కాస్త సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్ చేస్తాను, ప్రొడక్ట్ అయిపోయింది, 2-3 హైర్ చేసుకున్నట్టు చేసేసారు, తర్వాత ఒక్క బోర్లో పడుతున్నారు. ఎందుకు అని అంటే, ఇదే మెయిన్. నేను స్టార్టప్ స్టార్ట్ చేస్తా, నేను గ్రో అవ్వడానికి నాకు ఇన్వెస్టర్ డబ్బులు కావాలి, ఇన్వెస్టర్ డబ్బులు వస్తేనే నేను నా స్టార్టప్ని గ్రో చేస్తాను అనే మైండ్ సెట్లోనే అందరం ఉన్నాం. కానీ దట్ షుడ్ నెవర్ బీ ది అప్రోచ్. అది మన యొక్క ఆలోచన సరళే ఉండకూడదు, అటువంటి ధోరణే మనకు ఉండకూడదు. స్టార్టప్ ఎందుకు పెడుతున్నాం అని అంటే, ప్రపంచంలో అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం నాకు బాగా కనెక్ట్ అయింది, ఈ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ బిల్డ్ చేయగలను. అంతేకాకుండా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి నేను బిల్డ్ చేసిన సొల్యూషన్ అమ్మగలను. అవతల వాళ్ళ దగ్గర నుంచి $1, $10, $1000 తీసుకురాగలను. అతన్ని హ్యాపీ కస్టమర్గా నేను చేయగలను. అతని నుంచి ఇంకొక 10 మందికి నేను సపోర్ట్ చేయగలను అనేటటువంటిది మెయిన్ ధోరణి అయి ఉండాలి. ఇది పక్కన పెట్టేసి, నాకు ఐడియా వచ్చింది, దానికి ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ బిల్డ్ చేసేసాను, ఇప్పుడు నేను ప్రతి ఇన్వెస్టర్ని కలుస్తాను, ఇన్వెస్టర్ డబ్బులు ఇస్తాడు, దాన్ని ఇంకొంచెం బిల్డ్ చేస్తాను, అంతా చేశాక కస్టమర్ ఏంటో మర్చిపోతాను, నేను నాకు కస్టమరే తెలియదు, ఐడియా ఉండదు, అమ్మలేను, కస్టమర్కి అది కాదు, అప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ దీన్ని పివోట్ చేస్తాను, దాన్ని పివోట్ చేస్తాను అన్నది ఈ ఫండమెంటల్ అప్రోచే తప్పు. ఎప్పుడైనా కూడా సస్టైనబుల్గానే ఉండాలి. సో ఎవరైనా, మెయిన్ మన ఛానల్లో యూత్ ఎక్కువ చూస్తున్నారు, తర్వాత 30 to 40 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, మధ్య వయస్కులు చూస్తున్నారు, నడి వయస్కులు చూస్తున్నారు. తర్వాత క్వశ్చన్స్ కూడా చూసినప్పుడు హెల్త్ అండ్ వెల్త్ వీరి ఎక్కువ క్వశ్చన్స్ కామెంట్స్లో కూడా వస్తున్నాయి. ఆ రీచ్ ఉంది కాబట్టి నేను మీతో చెప్తున్నది ఏంటంటే, ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. 2, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి మీకు న్యాచురల్ అలైన్మెంట్ ఉండాలి. ఎందుకంటే స్టార్టప్ అనే దాంట్లో మొట్టమొదటిగా ఎస్ అనే దానికంటే ఎక్కువ వచ్చేది నో, రిజెక్షన్స్. ప్రపంచంలో ఇద్దరే బాగా సక్సెస్ అవుతారు, ఎవరో తెలుసా? ఒకరు పొలిటీషియన్స్, రెండోది సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఎందుకో తెలుసా? దే ఆర్ ద వన్స్ హూ ఫేస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్. వాళ్ళ థిక్ స్కిన్ అని ఊరికి అన్నారు. ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే ఏ పొలిటీషియన్ కెరీర్ కూడా పడిపోయినట్టు ఉండదు. ప్రతి ఒక్కడు ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్ టాప్లో ఉంటాడు ఆయన. ఎందుకు? రిజెక్షన్స్ని తట్టుకొని, విమర్శలను తట్టుకొని, పక్కన పెట్టి అదే పని డే ఇన్ అండ్ డే అవుట్ చేస్తూ 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 ముందుకెళ్ళాడు. సిమిలర్లీ విత్ బిజినెస్ మ్యాన్. కానీ మనకి ఇప్పుడు ఉన్నట్టు ఏంటంటే, వీఆర్ వెరీ సెన్సిటివ్ జనరేషన్. ఏమైనా అంటే వెంటనే అఫెండ్ అయిపోతాం. కుదరదు అట్లాగా. స్టార్టప్లో అఫెండ్ అవుతామంటే కుదరదు. కాబట్టి రిజెక్షన్స్ వస్తే దానికి మనం ప్రిపేర్ అవ్వాలి, ఫెయిల్యూర్స్ వస్తే దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అయ్యాలి, ఆ రిజెక్షన్స్ ఫెయిల్యూర్స్ వచ్చినా ముందుకు వెళ్ళాలి అంటే న్యాచురల్ అలైన్మెంట్ ఉండాలి. అంటే అదే పని 100 సార్లు చేయమన్నా సరే అంతే ప్యాషన్తో చేయగలిగేటటువంటి కెపాసిటీ, ఇంక్లినేషన్ ఉండాలి. అందుకే నేను చెప్తాను, ప్రాబ్లమ్ స్టేట్మెంట్తో మనం కనెక్ట్ అవ్వాలి అని. ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో, రిజెక్షన్స్ రాని, ట్రెండ్ మారని, లేకపోతే ఇంకేదైనా అని మనిషి అయితే దాన్ని వదులుకోడు. ఎప్పుడైతే ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొస్తారో, న్యాచురల్ అలైన్మెంట్ ఉంటుందో, ఆ సొల్యూషన్ ఇతరులకు చెప్తున్నప్పుడు కూడా అంతే ప్యాషన్, అంతే ఎంతూజియాజం డెమాన్స్ట్రేట్ చేస్తారు. ఎప్పుడైనా గమనించండి, అంటిల్ కంపెనీ బికమ్స్ బిగ్. ఎవరైనా ఎందుకు కొంటారు అంటే, ఆ తయారు చేసిన వ్యక్తి వెనక ఉన్నటువంటి ప్యాషన్ చూసే కొంటారు. ప్రొడక్ట్ ఒక 70-80% ఇదైతే 20-30% ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఆ వ్యక్తి ఎంత ప్యాషనెట్గా దీని మీద ఉన్నాడని. కాబట్టి ఇవి మెయిన్ ముఖ్యము.
ప్రోడక్ట్ని తీసుకురండి, కస్టమర్ని ముందు అర్థం చేసుకోండి, అతనికి కావాల్సింది తీసుకోండి, బిల్ చేయండి, అమ్మడానికి ప్రయత్నించండి. మార్కెటింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మార్కెటింగ్ అనేది మళ్ళీ ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ అంటాను నేను, దీన్ని పిఎఫ్ఎంఎఫ్ అంటే మీరు తయారు చేసిన దానికి మార్కెట్ ఉందా అనేది ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసుకోండి. అది చిన్నదంతా మొదలు పెట్టండి, ఒకేసారి లక్షలు పెట్టి చేయక్కర్లేదు, 1000, 10,000, 20,000 పెట్టండి. వాళ్ళ దగ్గర నుంచి ఒక 1000, 100 రూపాయలు ఆర్డర్ లాగా ప్రీ ఆర్డర్లా తీసుకురండి. ఇలా మీరు చేయగలిగితే ఇన్వెస్టర్స్ మనీ ఎప్పుడు కూడా గ్రోత్ పర్స్పెక్టివ్లోనే వాడాలి కానీ సస్టెనెన్స్ పర్స్పెక్టివ్లో వాడకూడదు. ఇప్పుడు చాలా మంది స్టార్టప్స్లో చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ కోసం కానీ శాలరీస్ కోసం కానీ సస్టెనెన్స్ కోసం కానీ ఇన్వెస్ట్మెంట్ మనీ వాడు. నో, ఇదంతా నువ్వు ఫిగర్ అవుట్ చేయాలప్పా. ఎంతమంది నాకు టీం ఉన్నాయి, ఎంతమంది నాకు ప్రొడక్ట్ ఉంది, ఎలా నా అమ్ముడవుతుంది, ఎంత నాకు డబ్బులు వస్తున్నాయి, నేను 100 రూపాయలు ఖర్చు పెడితే నాకు కనీసం 110 రూపాయలు వస్తున్నాయా లేదా, 10 రూపాయలు నా జోబులో మిగులుతుందా లేదా అనేది నువ్వు ముందు ఫిగర్ అవుట్ చేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ 100 రూపాయలని 100 కోట్లు చేయాలంటే నీ డబ్బులు కావాలి. 100 కోట్లు నేను పెడుతున్నప్పుడు అప్పుడు 10 రూపాయలు వచ్చే బదులు 10 కోట్లు 20 కోట్లు లాభం వస్తుంది. చెప్పేది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ మనమే పెట్టుకొని దాన్ని ఫిగర్ అవుట్ చేసుకుంటే చిన్న స్థాయిలో ఉంటే దాన్ని బిగ్ నంబర్స్కి తీసుకెళ్ళడానికి మాత్రమే ఇన్వెస్ట్. అప్పుడు ఏ ఇన్వెస్టర్ అయినా పెట్టడానికి ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఇన్వెస్టర్స్ అంటే ఐడియా రాగానే ఇన్వెస్టర్ ఎలా వస్తుంది. ఒకప్పుడు వచ్చేదేమో ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ పీపుల్ అయిపోయారు స్టార్ట్అప్ వరల్డ్ అనేటప్పటికీ అట్లా వచ్చిందేమో. ఇప్పుడు అట్లా లేదు, అవేర్నెస్ వచ్చేసింది. ఆల్మోస్ట్ పెట్టే వాళ్ళకి కూడా ఇన్వెస్టర్స్ కూడా ఆల్మోస్ట్ అవేర్నెస్. సో మీ క్వశ్చన్ కంటిన్యూటీ. సో ఇన్ జనరిక్ స్టార్టప్స్ని ఇట్లా అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు ఈవీస్కి వెళ్దాం. ఈవీస్లో అగైన్ ఇందాక నేను మీకు 6 భాగాలుగా చెప్పాను కదా, ఈ 6 భాగాలు కూడా మళ్ళీ 2 పర్స్పెక్టివ్లు ఉంటాయి. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ పర్స్పెక్టివ్, 2 సర్వీస్ పర్స్పెక్టివ్. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను మ్యానుఫ్యాక్చర్ చేయగలను, ఛార్జింగ్ని ఒక సర్వీస్లో పెట్టగలను. అంటే పెట్రోల్ని నేను క్రూడ్ ఆయిల్ నుంచి తీసుకురాగలను, విచ్ ఆయిల్ కంపెనీస్ డూ, లేదా పెట్రోల్ నేను డీలర్గా పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయగలను. అట్లా అలానే వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలను, వెహికల్కి సర్వీస్ చేయగలను, లేదా వెహికల్స్ అమ్మగలను, ఇన్సూరెన్స్ అమ్మగలను. ఇలా ఈ 6 కాంపోనెంట్స్ మనం ఏదో చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడా ఆక్సిలరీ సర్వీసెస్ ఆర్ ఆక్సిలరీ ఏమంటారు బిజినెసెస్ అనే ఉంటాయి. కోర్ బిజినెస్లో ఎప్పుడు కూడా మనకి కావాల్సినటువంటి పెట్టుబడి చాలా ఎక్కువ. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వెళ్దామంటే నేను 2 వీలర్స్ 3 వీలర్స్ 4 తయారు చేస్తానంటే తమ్ముడు కుదరదు అట్లాగా. దానికి కొన్ని 10 కోట్లలో, కొన్ని విషయాల్లో కొన్ని 100 కోట్లలో కూడా ఇన్వెస్ట్మెంట్ అవసరం. అంటే దాని అర్థం మరి స్టార్టప్స్ ఆంటర్ప్రినర్స్ ఎంతూజియాస్ట్కి స్కోప్ లేదంటే లేదు, ఉంది. దాని ఆక్సిలరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 కోట్లు అక్కర్లేదు, 1 నుంచి 2 కోట్లు స్తోమతుంది, చక్కగా ఒక మంచి డీలర్షిప్ తీసుకోవచ్చు. ఓకే, టాటాస్ది, మహీంద్రాస్ది, ఏథర్ది డీలర్షిప్ తీసుకోవచ్చు. లేదు నాకు 1 నుంచి 2 కోట్లు లేదు, నాకు 50 లక్షల నుంచి 1 కోటి వరకు ఉంది, స్టార్టప్స్ డీలర్షిప్స్ తీసుకోవచ్చు, పెద్ద బ్రాండ్స్ కాకుండా. లేదా వాటికి సర్వీస్ సెంటర్స్ పెట్టవచ్చు, లేదా ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా స్టార్టప్సే. ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాబ్లమ్సే. సొల్యూషన్స్ మల్టిపుల్ కంపెనీస్ ఇస్తున్నారు. ఆ ఇస్తున్న కంపెనీస్లో నువ్వు కూడా ఒక భాగమై ఉండి సొల్యూషన్ ఇస్తూ దాంట్ నుంచి నువ్వు తీసుకోవాల్సినటువంటి ఏదైతే ఏమంటారో దాని బెనిఫిట్స్ నువ్వు తీసుకోగలిగావు. స్టార్టప్లో ఎక్కడ తీసుకోవాలో, దేని మీద తీసుకోవాలని ఒక క్లారిటీ ఉంటే ఆటోమేటిక్ ఫస్ట్ స్టెప్ అదే అవుతుంది. అవును. ఓకే. సాధారణంగా శ్రీనివాస్ గారు ఏమవుతుందంటే ఏదైనా టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు, ఏదైనా కొత్త ట్రెండ్ వచ్చినప్పుడు, జనరల్ ఎగ్జాంపుల్ ఎందుకు కామన్ లాంగ్వేజ్లో చెప్తారంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, జనరల్ అర్థం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా కొత్త పాట వచ్చిందనగానే అదే పెద్దగా ట్రెండ్ అయిపోతుంది. అవును, అందరూ ఇంకా దాని మీద హుక్ స్టెప్స్ చేస్తారు. 1 వీక్ 10 days 1 month ఇంకా అదే స్టెప్పులు. ఓకే, అది వర్చువల్గా ఒక అరగంట గంట స్పెండ్ చేస్తాం, అయిపోయింది. ఇప్పుడు టెక్నాలజీని కూడా జనాలు అట్లనే చూస్తున్నారు. ఇది కూడా కొన్నాళ్ళు ఈవీ టెక్నాలజీ వచ్చేసింది, అందరం వెళ్ళిపోదాము. హైబ్రిడ్ వెహికల్ టెక్నాలజీ వచ్చింది, అందరం హైడ్రోజన్ బేస్డ్ టెక్నాలజీ వచ్చింది, అందరం వెళ్ళిపోతాము. దాని మీద పడిపోతాం. అట్లా కుదరదు. ఇవి వచ్చేటప్పటికి ఇవి రీల్స్ కాదు, రియల్ లైఫ్. కాబట్టి వీటిలో ఏదైనా మనం చేసే ముందు, రూపాయి అయినా లేకపోతే మన ఆలోచనలైనా ఖర్చు పెట్టే ముందు దాంట్లో సూక్ష్మంగా వెళ్ళి కాస్త అధ్యయనము, రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. సో స్పర్ ఆఫ్ ది మూమెంట్లో వెళ్లకుండా ప్లాన్డ్గా, ప్రణాళికబద్ధంగా వెళ్తే ఇండియన్స్కి ఉన్న బ్యూటీ ఏంటంటే వీఆర్ మల్టీ టాస్కర్స్ అండ్ వీ డు నాట్ టేక్ నో యాజ్ అన్ ఆన్సర్. ఏదో ఒక దానికి సొల్యూషన్, ఈ యూటర్న్ కాకపోతే నెక్స్ట్ యూటర్న్, ఈ రోడ్ కాకపోతే ఆ రోడ్. అది చాలా కంట్రీస్లో, చాలామంది గ్లోబల్ సిటిజన్స్లో ఉండదు. ఎందుకంటే దే ఆర్ ఆల్ ప్రాసెస్ డ్రివెన్. ఇది కుదరదు, 5 o'clock క్లోజ్ అయిపోయిందంటే 5 o'clock క్లోజ్ అయిపోయింది, నెక్స్ట్ రావాలి. మనం ఏంటంటే 5 ఇది క్లోజ్ అయితే ఇంకో దగ్గర ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ స్వతహాగా మన యొక్క జీన్స్లో, మన యొక్క పెంపకంలో వచ్చినప్పుడు దానిని యూటిలైజ్ చేసుకుంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకుంటే ఎవ్రీ ఇండియన్ కెన్ బీ అ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రిన్యూర్. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఈవీలో ఇవన్నీ చెప్పారు కదా, సో కమింగ్ టు లైక్ ఒక్కొక్క దాంట్లో పోతాం. ఈవీలో ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి, ఇవి నిజంగా ప్రాఫిటబుల్లేనా?
ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఫ్యూచర్ నిజంగా ప్రాఫిటబుల్ అని ఎందుకు అడిగారు ఆ క్వశ్చన్? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, జరుగుతున్నాయి, ఇంతవరకు మనకేం అంత మిగతా కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏమంతా రోడ్డు మీద ఎక్కువగా పోతుండటం ఏం లేదు. సో రకరకాల ఇంకా ఈవెన్ గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటే కూడా ఇంకా రావట్లేదు. అంటే ఎందుకో నమ్మకం లేదు ఎక్కడో ఒక మూల జనాలకి. సో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఫ్యూచర్లో ప్రాఫిటబులా? ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ప్రాఫిటబులా అనే దానికి ఆన్సర్ డెఫినెట్లీ ప్రాఫిటబులే. నేను కొన్ని స్టాటిస్టిక్స్ మీకు చెప్తాను, ఎందుకంటే ప్రజలకి ఇది అర్థమైతే. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఆల్మోస్ట్ దీంట్లోనే ఉన్నారు, ఛార్జింగ్ స్టేషన్స్ బిజినెస్లో మీరు ఉన్నారు. ఆల్మోస్ట్ ఏమంటారు ఈ ఛార్జింగ్ పాయింట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. సో మీరు అడ్రస్ చేయగలరు కూడా. ఈవీ పెనిట్రేషన్ ఇండియాలో ప్రస్తుతానికి 6%లో ఉన్నాం మనం. చైనాలో 38%, రఫ్లీ క్లోజ్ టు 40%. ఈ 6%కి మన దగ్గర ఉన్న పబ్లిక్ ఛార్జింగ్స్ ఎన్ని చూస్తే 9,500 మాత్రమే. ఓకే. చైనాలో ఉన్నటువంటివి ఎన్ని చూస్తే 28 లక్షలు, 28 lakhs పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్. ఓకే. ఇప్పుడు ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ఎక్కడ ఉన్నాము అంటే నేసెంట్లో ఉన్నాం. చైనా ఎక్కడుంది అంటే అబ్సల్యూట్ నెంబర్స్లో చెప్పినట్టుగా వరల్డ్ నెంబర్ 1 ఉంది. ఇది చైనా ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే ఆల్మోస్ట్ 20-30 years బ్యాకే స్టార్ట్ చేసింది. మనం ఎప్పుడు స్టార్ట్ చేసామంటే మేబీ 10-15 years. 10,000 నుంచి 28 లక్షలు మధ్యలో, అంటే ఒక లెక్క 10,000 నుంచి 30 లక్షలు అనుకుంటే ఇంచుమించు మనము ఫ్యూచర్లో చైనా లాగా వెళ్ళబోతున్నాము అని అనుకుంటే వీఆర్ టాకింగ్ అబౌట్ అట్లీస్ట్ 300x గ్రోత్. ఓకే, రైట్. సో ఇంత గ్రోత్కి ఆస్కారం ఉంది కాబట్టి డెఫినెట్లీ దాంట్లో బిజినెస్కి ఆస్కారం ఉంది అంటే నెంబర్స్ విల్ సే వెరీ క్లియర్లీ ఎస్. మరి అయితే పెట్టిన ప్రతి ఈవీ ఫ్రాంచైజీ సక్సెస్ఫుల్లా అంటే లేదు. ఈవీ ఫ్రాంచైజీకి వచ్చేటప్పటికి 2 చాలా ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒకటి ఏంటంటే లొకేషన్, ఎక్కడ మనం ఛార్జింగ్ స్టేషన్ పెడుతున్నాము అన్నది. 2 కాన్ఫిగరేషన్ అండ్ పార్ట్నర్షిప్, ఎవరితో ఫ్రాంచైజీతో ఎవరితో మనం ఛార్జింగ్ స్టేషన్ పెడుతున్నామని. నేను ఇక్కడ ఏమనుకుంటానంటే మీరు ఇండివిజువల్గా పెట్టట్లేదు ఎవరితో ఒకరితో, ఎందుకంటే ఇండివిజువల్గా పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి లేదు. అఫ్కోర్స్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు, కానీ అది ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్తో పెడితేనే దాని యొక్క సప్లై చైన్ సిస్టమ్ అంతా మీకు దన్నుగా ఉండి మీరు దాన్ని పనిచేస్తుంది. సో ఛార్జింగ్ స్టేషన్లో కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇండివిజువల్గా వెంచర్ చేయకండి. ఆల్రెడీ ఉన్నటువంటి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, థండర్ ప్లస్ కానీ ఇట్లాంటి కంపెనీస్తోనే వెళ్ళండి. ఎందుకంటే దానికి కావాల్సిన ఈకో సిస్టమ్ అంతా వాళ్ళు తీసుకొని వస్తారు, మీరు ఆ ఛార్జింగ్ స్టేషన్ బిల్డ్ చేయడానికి అవుతుంది. సో లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే రైట్ పార్ట్నర్షిప్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు రైట్ పార్ట్నర్షిప్ ఇంపార్టెంట్ చెప్తున్నానంటే ఇందాక నేను చెప్పినట్టుగా మనము ప్రతిదానికి మూలము ధనం మూలం ఇదం జగత్. బిజినెస్ కూడా చేసేది డబ్బుల కోసమే. డబ్బులు రావాలి అంటే కస్టమర్స్ ఉండాలి. కస్టమర్స్ ఉండాలి అంటే ఆ పర్టికులర్ ఛార్జింగ్ ఇన్ఫ్రా కంపెనీ ఏదైతే ఉందో అన్ని పార్ట్నర్షిప్స్, అంతమంది కస్టమర్స్ని డ్రైవ్ చేసే కెపాసిటీ ఉండగలగాలి. రిలయబుల్ ఉండాలి. నేను అక్కడ ఆగుతున్నాను, అక్కడ ఆగుతున్నాను ఆ పర్టికులర్. ఫర్ ఎగ్జాంపుల్ థండర్ ప్లస్లో తీసుకుందాం అనుకుందాం. థండర్ ప్లస్కి టాటా మోటార్స్తో, మహీంద్రాతో, తర్వాత ఇప్పుడు విన్ఫాస్ట్తో, కియాతో, బీవైడీతో, హ్యుండైతో, ఎథర్తో, అల్ట్రావైలెట్తో, తర్వాత 3 వీలర్స్తో, మహీంద్రాతో, పియాజియోతో, వీళ్ళందరితో కూడా పార్ట్నర్షిప్స్ ఉంటాయి. ఫ్లిక్స్ బస్తో, ఆ తర్వాత ఇంకా టాటా మోటార్స్ బస్ కంపెనీస్తో, వీటన్నిటితో టైప్స్ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఈ యొక్క వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ 90% ఆఫ్ ది మార్కెట్ వీళ్ళే కమాండ్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరి యాప్స్లో, వీళ్ళందరి దృష్టిలో థండర్ ప్లస్ అనేది ఛార్జింగ్ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సో కొత్తగా మీరు వెళ్ళి కస్టమర్స్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, రైట్. సో ఇది సెకండ్. సరే ఇదంతా బాగుంది కదా, అయితే నేను వెళ్ళి ఏదో కొండలో పెట్టుకుంటానంటే కుదరదు. వైల్ దిస్ డిమాండ్ ఇస్ అ బ్రాండ్ ఈస్ బీయింగ్ డ్రివెన్. రెండోది ఎక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదే ఉంది, ఎక్కడ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెడితే సక్సెస్ అవుతుంది మీరు చెప్పండి. కామన్గా ఇప్పుడు ఐటీ సెక్టర్స్ దగ్గర ఉండే ఏరియా. అబ్సల్యూట్లీ, దట్స్ ఎ కామన్ సెన్స్. హైటెక్ సిటీ అరౌండ్, గచ్చిబౌలి అరౌండ్. ఎందుకు? పెనిట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ అక్కడ ఎక్కువ ఉండొచ్చు, అడాప్షన్ అక్కడ ఎక్కువ ఉండొచ్చు, ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ ఉండొచ్చు, కొంచెం డబ్బులు ఖర్చు పెట్టే ఇది కూడా ఎక్కువ ఉండొచ్చు అన్నది. సో ఎలా అయితే మనం ఇది పెట్టామో సేమ్ రెండోది కూడా ఒక సిటీలో నేను పెట్టాలనుకున్నప్పుడు, లేకపోతే సిటీస్ మధ్యలో నేను డిసైడ్ అవ్వాలనుకున్నప్పుడు లొకేషన్ కూడా ఇంపార్టెంట్. ఒకటి రైట్ ఫ్రాంచైజీ పార్ట్నర్షిప్కి నేను వెళ్తున్నానా, ఎందుకంటే బిజినెస్ నాకు అక్కడి నుంచి వస్తుంది. 2 దాన్ని నేను యాక్సలరేట్ చేసుకోగలడానికి, దాని మీద నేను బిల్డ్ చేసుకోవడానికి రైట్ లొకేషన్లో నేను పెడుతున్నాను అన్నది. ఈ 2 కానీ కరెక్ట్గా చేయగలిగితే శ్రీనివాస్ గారు, యూ విల్ మేక్ మనీ. నోబడీ కెన్ స్టాప్ ఇట్. సంపాదిస్తున్నారు ఫ్యూచర్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్లో కూడా అంత ప్రాఫిట్ చూడొచ్చు. ఇంకోటి చెప్పనా నేను మీకు, దానికంటే ఇంకో స్వీట్ థింగ్, ఎస్టీడీ బూత్ బిజినెస్ వినే ఉంటారు కదా. అవును, చిన్నప్పుడు ఎప్పుడైనా పెట్టారా? పెట్టిందేమో, తెలిసిన వాళ్ళు ఫోన్ చేసిన రోజు మాట్లాడుతున్నారు కదా. ఎస్టీడీ బూత్కి ఎవరినైనా మీరు ఒక స్టాఫ్ ఉండడం గమనించారు ఎప్పుడైనా?
లేదు, బయట కూర్చోంటారు కానీ లోపల ఎవరు ఏం చేస్తారు, లోపలికి వెళ్ళి నీ పాటికి నువ్వే ఫోన్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, వచ్చేసి బయట వస్తే ఇంకా ఆటోమేటిక్గా బిల్ కట్టి వెళ్ళాల్సింది. కరెక్ట్. పెట్రోల్ బంక్స్ ఎప్పుడైనా స్టాఫ్లెస్ చూసారా? లేదు. ఈవీస్తో ఎట్లా అవుతుందంటే ఈవీస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ సిమిలర్ టు ఎస్టెడ్ గుడ్ బిజినెస్. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లో అవసరం లేదు, అవసరమే లేదు. ఇంకా మనుషులు అవసరం ఉంటుంది. పెట్రోల్ బంకులో కనీసం ఒకడు వస్తాడు, పెడతాడు, కొడతాడు, నీకు లేదు. ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదటి నుంచి ఎట్లా అయిందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. యాప్ ఉంటుంది, కార్ దగ్గరికి వెళ్ళంగానే కార్ను రికగ్నైజ్ చేస్తుంది. యాప్లో మనం పెట్టొచ్చు నాకు ఫుల్ ఛార్జ్ కావాలా, ఎన్ని యూనిట్స్ కావాలి, లేదా ఇంత డబ్బులు కావాలని. స్టార్ట్ కొట్టంగానే గన్ను పెట్టంగానే ఆటోమేటిక్ అయిపోద్ది. అయిన 15 నిమిషాలు 20 నిమిషాలు చక్కగా కార్లో కూర్చుంటాం, లేకపోతే దగ్గరలో ఈటరీస్ ఏవైతే ఉంటాయో తింటాం. ఎందుకు ఇది చెప్పారంటే ఈవీ బిజినెస్ ఎట్లా అయిపోతుందంటే ఆపరేషన్స్ హెవీనెస్ అనేది ఉంది. ఇప్పుడు పెట్రోల్ బంక్ బిజినెస్లో చాలా ఆపరేషన్స్ కాస్ట్ తక్కువ అయిపోతుంది. ఆల్మోస్ట్ జీరో. నెంబర్ 1. 2, పెట్రోల్ స్టేషన్లో వచ్చే వ్యక్తి పెట్రోల్ కొట్టించుకోవడానికి ఎంతసేపు అవుతాడు? ఆల్మోస్ట్ ఒక 5-10 minutes. 10 minutes ఎవరు అవుతారు? 5 minutes. 2 to 5 minutes. ఏం చేయగలం మనం? కేవలం పెట్రోల్ మాత్రమే ఇవ్వగలం. అదే ఒక ఈవీ కస్టమర్ వచ్చారంటే కనీసం 20 నిమిషాల నుంచి గంట సేపు ఉండాల్సింది. 20 minutes లో మనం ఏదైనా రెస్టారెంట్స్ లాంటివి పెట్టి ఎంగేజ్ చేయాలి. యూ ఆర్ టాకింగ్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్. సో ఎప్పుడు కూడా స్టాండ్ అలోన్ ఈవీ ఛార్జింగ్ బిజినెస్ అనేది డబ్బులు వస్తాయనేది మాత్రం ఊహించకూడదు. వస్తాడు, ఛార్జింగ్ పెట్టుకుంటాడు, పెట్టుకున్నప్పుడు యూ సర్వ్ హిమ్, మంచిగా ఫుడ్ సర్వ్ చేయొచ్చు, స్నాక్స్ చేయొచ్చు, ఇంకేమైనా ఇప్పుడు చక్కగా మసాజ్ చేయొచ్చు. ఐ మీన్ డబ్బులు సంపాదించడానికి బిజినెస్ అనేక మార్గాలు ఉన్నాయి. ఇంకోటి కొత్తది ఏంటంటే కొత్తగా చేసింది ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్, తర్వాత రియల్ ఎస్టేట్ కంపెనీస్, వీళ్ళందరూ దే సీక్ ఫర్ అటెన్షన్ ఆఫ్ కస్టమర్. ఇంకొకటి మీరు ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ చెప్పారు ప్రాఫిటబుల్, సో మీ ఎక్స్పీరియన్సెస్తో చెప్పారు, సో ఫ్యూచర్లో బాగుంటుంది అని అంటున్నారు. అదేవిధంగా ఛార్జింగ్ స్టేషన్ అయిపోతే ఇంకొక ఆపర్చునిటీ సర్వీసింగ్ సెక్టర్. సపోజ్ మనం చూస్తే ఇప్పుడు మారుతి కానీ టాటా కానీ అదర్ కంపెనీస్, ఏ కంపెనీ అయినా ఎత్తుకోండి, మనకి ఇప్పుడు పాత రోజుల్లో సర్వీసింగ్ అంటే ఎక్కడికో వెళ్ళాల్సి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, ఆల్మోస్ట్ నీకు ఎవ్రీ 10 kilometers ఒకటి, 5 kilometers ఒకటి కూడా సర్వీసింగ్ సెంటర్స్ ఉన్నాయి సిటీస్లో. ఈవెన్ చిన్న అర్బన్ ఏరియాస్లో కూడా నీకు సర్వీసింగ్ స్టేషన్. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్ మారుతి ఎత్తుకుంటే మీరు అసలు ఎక్కడ ఎక్కువ దూరం కూడా పోవాల్సిన అవసరం లేదు, దొరికేస్తాయి. ఇలానే ఈవీ రేపు ఫ్యూచర్లో ఈవీ వచ్చినప్పుడు సర్వీసింగ్ సెక్టార్ కూడా, అంటే ఈ సర్వీసింగ్ సెక్టార్ని బేస్ చేసుకొని చాలామంది ఉంటున్నారు. ఎందుకంటే మీకు ఎంప్లాయ్మెంట్ కానీ ఈవెన్ ఎంటర్ప్రినర్స్ రెడీ అవ్వడం కానీ చాలా మెనీ ఆపర్చునిటీస్. అదేవిధంగా ఈవీ సెక్టార్లో సర్వీసింగ్ ఇండస్ట్రీలో ఫ్యూచర్లో ఈ స్కోప్ ఉంటుందా? ఎందుకంటే దీంట్లో అంటే ఆల్మోస్ట్ అదని ఇదని, దీంట్లో జస్ట్ బ్యాటరీ చేంజ్ చేయడం నాకు తెలిసి గట్టిగా ఉంటే, ఐ డోంట్ నో, లైక్ నాకున్న నాలెడ్జ్. సో ఇంత సర్వీసింగ్ సెక్టర్ కూడా ఫ్యూచర్లో గ్రో అవుతుందా ఈవీ సెక్టర్లో? ఇది కూడా నేను మీకు డేటాతోనే మాట్లాడతాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి. మన ఇండియన్ ఈవీ ఇండస్ట్రీ, ఎందుకంటే సర్వీసింగ్ సెక్టర్ నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే ఎవరైనా ఒక ప్రోడక్ట్ని కొనేటప్పుడు దానికంటే ఇంట్రెస్ట్ కంటే తర్వాత సర్వీసింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అది మీరు ఏదైనా ఇంట్లో యాక్సెసరీస్ కొనుక్కోండి, ఫ్రిడ్జ్ కొనుక్కోండి, టీవీ కొనుక్కోండి, లేకపోతే కార్, ఏదైనా సరే, అంటే సర్వీసింగ్ సెంటర్ మనకి ఏది దగ్గర ఉందో దాని మీదకి చాలామంది అంటే కొంచెం ఆలోచించే వాళ్ళు సర్వీసింగ్ సెంటర్స్ బాగుంటేనే ఆ ప్రోడక్ట్ని తీసుకుంటారు. సో అలానే ఈవీ సెక్టర్లో కూడా ప్రస్తుతానికైతే నాకు తెలిసి అంత సర్వీసింగ్ ఎక్కడా లేదు. సో ఫ్యూచర్లో ఇప్పుడు ఉదాహరణకి మారుతి లేకపోతే హీరో లేకపోతే బజాజ్ లేకపోతే హోండా ఎందుకు సక్సెస్ అయ్యి అనుకుంటారు? సర్వీసింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను విజయనగరంలో ఉండేవాడిని. నమ్మకం కంటే ముందు నమ్మకం అంటే ఇదే సర్వీసింగ్. ఒక రిపేర్ వచ్చినా నేను అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు నేను విజయనగరంలో ఉండేవాడిని. మొట్టమొదటి కార్ సర్వీస్ సెంటర్, కార్ షోరూమ్ విజయనగరంలో ఏదైనా వచ్చిందంటే మారుతిదే. విజయనగరంలో వచ్చిందంటే దాని అర్థం ఏంటి? దాని చుట్టుపక్కల ఉన్నటువంటి శృంగవరపుకోట కానీ, బొడ్డవర కానీ, అరకు కానీ, తాటిపూడి కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటికీ కూడా కారు కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ వచ్చేది ఏంటిది? సో ఎనీ ప్రోడక్ట్ ఆర్ ఎనీ, అలానే హోండా, అలానే బజాజ్, ఇవన్నీ ఎందుకు సక్సెస్ అయ్యాయంటే వాళ్ళ యొక్క సర్వీస్ సెంటర్స్ రీచబిలిటీ నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీకి వెళ్ళింది కాబట్టి. ఇప్పుడు మీరు అడిగారు సర్వీస్ సెక్టర్ అనే దాంట్లో ఎంత స్కోప్ ఉందని. నెంబర్స్ విల్ బి మైండ్ బాగ్లింగ్ చెప్తాను నేను. 2030 కల్లా ఇండియన్ ఈవీ ఈకో సిస్టమ్ ఈజ్ వాల్యూడ్ ఎట్ $250 billion. $250 billion అంటే $1 billion అంటే ఇంచుమించు 9,000 కోట్లు. ఇప్పుడు ఉన్నటువంటి డాలర్ దాంట్లో $1 billion 10,000 కోట్లు వేసుకోవచ్చు. సో 10,000 కోట్లు ఇంటూ 250, అది మన వాల్యూ ఉండబోతోంది. ఆ $250 billion దేనికి ఎంత మోతాదు ఉండబోతుందో చెప్పబోతున్నా. మ్యానుఫ్యాక్చరింగ్ $75 billion, అంటే రఫ్లీ 1/3 వెళ్ళిపోయింది. బ్యాటరీ సెల్ టెక్నాలజీ $50 billion, అంటే 20% వెళ్ళిపోయింది.
ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ $8 billion, అంటే ఒక 4%, 3 to 4% వెళ్ళిపోయింది. ఫినాన్సింగ్ కూడా ఉంది, అదొక $25 billion, అంటే రఫ్లీ 10% వెళ్ళిపోయింది. సర్వీసింగ్ అండ్ ఆఫ్టర్ మార్కెట్ ఈజ్ $8 billion, అంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఎంత ఉండబోతోందో ఇంచుమించు 3 to 4% అనుకున్నాము $250 billion. సర్వీసింగ్ అండ్ ఆఫ్టర్ మార్కెట్ కూడా $8 billion ఉండబోతోంది. ఇది కాకుండా కొత్తవి కూడా రాబోతున్నాయి. బ్యాటరీ రీసైక్లింగ్, ఇంతవరకు మనం ఎప్పుడు కూడా ఎవరు కూడా బ్యాటరీ రీసైక్లింగ్ గురించి మాట్లాడలేదు. బ్యాటరీ రీసైక్లింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ బిగ్గెస్ట్. ఈవీస్ లో నెక్స్ట్ వచ్చే రివల్యూషన్ ఎక్కడ అంటే బ్యాటరీ రీసైక్లింగ్. ఎందుకు అని అంటే రీసైక్లింగ్ స్వాపింగ్. ఓకే ఓకే, వెరీ గుడ్. రెండింటికి డిఫరెన్స్ స్వాపింగ్ అనేది స్వాపింగ్ బిజినెస్ బాగుంటుందా రీసైక్లింగ్? చెప్తాను నేను. బ్యాటరీ స్వాపింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు వెహికల్స్కి వచ్చేటప్పటికి 2 రకాల బ్యాటరీస్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ బ్యాటరీ, 2 స్వాపబుల్ బ్యాటరీ. ఫిక్స్డ్ బ్యాటరీ అంటే ఏంటి? ఇప్పుడు మన సెల్ ఫోన్స్లో అన్ని ఫిక్స్డ్ బ్యాటరీస్. ఓకే, నోకియా స్టార్టింగ్లో ఏం చేసేవాళ్ళము, బ్యాటరీ తీసేసి దాన్ని రకరకాలు చేయొచ్చు. దాన్ని ఒక ఉదాహరణకి అది స్వాబుల్ బ్యాటరీ అనుకోవచ్చు. సో ఇప్పుడు స్వాబుల్ బ్యాటరీ 2 వీలర్స్లో కొన్ని మోడల్స్లో, 3 వీలర్స్లో కొన్ని మోడల్స్లో ఉంది. అంటే బ్యాటరీ విన్ఫాస్ట్ ఈజ్ స్వాబుల్ బ్యాటరీ రాబోతుంది. బ్యాటరీ ఇవ్వగానే ఒక మాడ్యూల్ ఉంటుంది, దాన్ని తీసేసానా, వేరే అలమరాలో పెట్టేసానా, అక్కడ ఆల్రెడీ ఫుల్ ఛార్జ్ అయిన బ్యాటరీని పెట్టుకున్నానన్నది. ఇది స్వాపబుల్ బ్యాటరీ, ఫిక్స్డ్ బ్యాటరీ. రీసైక్లింగ్ అనేది ఏంటంటే అది స్వాపబుల్ బ్యాటరీ అయినా ఫిక్స్డ్ బ్యాటరీ అయినా ఈ బ్యాటరీలో ఉండేది ఏంటి? లిథియం, కోబాల్ట్, రైట్, ఫెరస్, ఫోస్ఫేట్, ఇవన్నీ హెవీ మెటల్స్. ఈ మెటల్స్ని, లేకపోతే లెడ్, ఈ మెటల్స్ని మనము అన్ట్రీటెడ్గా వదిలేస్తే మన భూమి, నీరు, గాలి అన్నీ కాలుష్యం అయిపోయి భయంకరమైనటువంటి దారుణాలు జరిగే అవకాశం ఉంది మానవాళి మీద. కాబట్టి ఈ మెటల్స్ అన్నిటిని కూడా, ఈ మెటీరియల్స్ అన్నిటిని కూడా ట్రీట్ చేయాలి. ట్రీట్ చేయాలి అంటే ఆ ఉన్న బ్యాటరీ దాంట్లో ఏదైతే వస్తుందో దాన్ని ఫస్ట్ డికంపోజ్ చేసి లిథియం, కోబాల్ట్ చేసి దానిని ట్రీట్ 2 రకాలుగా చేయొచ్చు. ఏంటి? ఒకటి ఏంటంటే మళ్ళీ దానిలో ఏమైనా లైఫ్ ఉంటే కొత్త బ్యాటరీస్లో వాడడానికి, దట్ ఈస్ కాల్డ్ సర్క్యులర్ ఎకానమీ అంటారు. లేదా ఇప్పుడు వెహికల్స్లో మొబిలిటీ కోసం ఉన్నటువంటి బ్యాటరీస్ని వీటిని ఇన్వర్టర్స్ కోసము స్టాండ్ అలోన్ బ్యాటరీగా వాడడానికి, ఒక అదర్ ఆల్టర్నేట్గా, వెరీ గుడ్, అదర్ యూస్ కేసులు వాడడానికి, దీనిని రీసైక్లింగ్ అంటారు. అది స్వాపబుల్ బ్యాటరీ కావచ్చు, పర్మనెంట్ బ్యాటరీ, ఫిక్స్డ్ బ్యాటరీ కావచ్చు. సో ఆ రీసైక్లింగ్ బిజినెస్ ఇంచుమించు ఒక $5 billion బిజినెస్ ఉండబోతుంది. తర్వాత ఈవీ శాస్ అంటే ఇంకా ఇవన్నీ చేయడానికి సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్, టెలిమాటిక్స్, ఇవన్నీ కలిపితే $3 billion. ఇవన్నీ యాడ్ చేసినట్లయితే మనకు వీఆర్ ఎట్ అరౌండ్ $250 billion. సో ప్రతి దాంట్లో కూడా బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. మరి ఏది నేను చూస్ చేసుకోవాలి? మీరు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఓనర్ కాబట్టి, ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నుంచి వచ్చారు కాబట్టి మీరు అందరూ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోమని చెప్తారు అని అనట్లేదు. మీ న్యాచురల్ ఎఫిలియేషన్ ఎందులో ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్వతహాగా ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఇండస్ట్రీ మీకు ముందుంది, దాని మీద ఎక్స్పోజర్ ఉంది, ఎస్ $8 billion అది పెట్టొచ్చు. మీరు మల్టీ బ్రాండ్ వెహికల్ సర్వీసింగ్ పెట్టొచ్చు, ఏతర్ది చేస్తా, ఓలాది చేస్తా, ఇవన్నీ చేస్తా, రకాలు పెట్టొచ్చు. సో ఇవన్నీ అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ స్వాపింగ్ ఇండస్ట్రీ కూడా మీరు చెప్పినట్టు ఫ్యూచర్లో బాగుంటుంది. స్వాపింగ్ ఇండస్ట్రీ శ్రీనివాస్ గారు ఓన్లీ 2 వీలర్స్కి మాత్రమే పరిమితం అవుతుంది. 3 వీలర్, 4 వీలర్స్కి, 4 వీలర్స్కి పరిమితం వరకు ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకు చెప్తాను నేను. స్వాపింగ్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వెహికల్ ఛార్జింగ్ అవ్వడానికి నాకు 20 నిమిషాల నుంచి అరగంట టైం పడుతుంది, లేకపోతే గంట పైన టైం పడుతుంది, అంత టైం నేను వేస్ట్ చేయలేను, నాకు టకా అయిపోవాలి అన్న పర్స్పెక్టివ్ వచ్చిందే స్వాపబుల్. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఛార్జింగ్ స్పీడ్స్ ఎక్కడున్నాయి? 1C, 2C, 3C ఇలాంటి స్పీడ్స్ మనం చూస్తున్నాం. అంటే పెడితే 10 to 15 minutesలో మనకి 50-60% ఛార్జ్ అయ్యేటప్పుడు బ్యాటరీ స్వాపబుల్ అవసరం ఉండదు. నెంబర్ 1. సో ఆ యొక్క డిపెండెన్సీ ఆన్ టైం అనేది పోయింది. రెండోది, ఈ బ్యాటరీ స్వాపింగ్ అన్నది, బ్యాటరీస్ ఆర్ వెరీ హెవీ. ఓకే, 2 వీలర్స్, 3 వీలర్స్ కొంతవరకు మాడ్యులర్ బ్యాటరీస్తో మనం చేతులతో హ్యాండిల్ చేయగలం. 4 వీలర్స్కి ఎట్లా హ్యాండిల్? యూ నీడ్ రోబోటిక్ ఆర్మ్స్. బస్సెస్కి ఎట్లా చేయగలం? రోబోటిక్ ఆర్మ్స్ కావాలి. అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరము ఈ యొక్క ఇండస్ట్రీలో లేదు. స్వాపింగ్ మీద అంత ఫ్యూచర్ ఏం లేదు, ఉండదు. అదే చెప్పేస్తున్నా, స్వాపింగ్ మీద ఫ్యూచర్ ఉండదు. ఎవరైనా వచ్చి స్వాపింగ్ స్టేషన్ పెట్టుకోండి అంటే పెట్టండి, కానీ బీ వెరీ క్లియర్ దట్ దాని మీద అంత పెద్దగా ఉండదు. ఓన్లీ 2 వీలర్స్, కొంతవరకు 3 వీలర్స్కి మాత్రమే అది పరిమితం అవ్వబోతుంది. ఓకే. అండ్ ఇంకొకటి, గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తున్నాము, అవి ఇస్తున్నాం చాలా ఎంకరేజ్ చేస్తుంటుంది కూడా. చాలా మందికి దాని మీద అవగాహన కూడా ఉండదు. నిజంగా ఈవీ మీద స్టార్ట్అప్స్ చేసుకునే వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీస్ రీచ్ అవుతున్నాయా? అట్లీస్ట్ సబ్సిడీ ఇస్తుందని క్లారిటీ ఉంది ఈవీ స్టార్ట్అప్స్కి, ఇస్తుందా? సరే, ఇప్పుడు సబ్సిడీస్ అనేవి 2 రకాలు శ్రీనివాస్ గారు. ఒకటి సబ్సిడీ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ పెనిట్రేషన్ కోసం ఇచ్చే సబ్సిడీ. అంటే పెనిట్రేషన్ అంటే నేను కొంటున్నాను, కొనుగోలుదారుడికి ఎలక్ట్రిక్ వెహికల్ మంచి ప్రీమియంగా కనిపించాలి, అంటే మంచి ప్రియంగా కనిపించాలి. అంటే
ఐస్ వెహికల్ ఒకే టెక్నికల్ స్పెసిఫికేషన్ ఉన్నటువంటి డీజిల్ వెహికల్ని ఎలక్ట్రిక్ వెహికల్ని కంపేర్ చేసినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ కాస్ట్ డెఫినెట్లీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ యొక్క కాస్ట్ డిఫరెన్స్ తగ్గించాలి అని అంటే డెఫినెట్లీ సబ్సిడీ అనేది గవర్నమెంట్ కొనుక్కునే వాడికి ఇస్తుంది, దానివల్ల కాస్ట్ తగ్గుద్ది, ఈ రెండింటిలో నేను తీసుకుంటాను అన్నట్టు అనుకుంటారు. అదొక రకమైన సబ్సిడీ అయితే, రెండో సబ్సిడీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటారు. అంటే ఇది ఎవరికి ఇస్తారు అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే నేను ఇంత డబ్బులు పెడుతున్నాను, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను, కానీ మొదటి నుంచే నాకు లాభాలు రాకపోవచ్చు, ఎట్లా అని అంటే అప్పుడు గవర్నమెంట్ నేను నీకు కొంత, నువ్వు తయారు చేస్తున్నందుకు ప్రతి ప్రోడక్ట్ మీద నీకు కొంత సబ్సిడీ ఇస్తాను అనేది ఇవ్వాలి. సో ఎంకరేజ్ చేయడానికి. సో గవర్నమెంట్ తరపు నుంచి ఉన్న సబ్సిడీస్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మొట్టమొదటిగా స్టార్ట్ అయిన సబ్సిడీ ఫేమ్ 1.0, ఫాస్టర్ అడాప్షన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అది దాని యొక్క ఫుల్ ఫామ్. ఫేమ్ 1.0లో భాగంగా 1000 కోట్లు ఇంచుమించు 2010 సంవత్సరంలో గవర్నమెంట్ రిలీజ్ చేసింది, 10కి దానికంటే ముందు. అది సక్సెస్ అయింది. తర్వాత ఫేమ్ 2.0 అనే దాంట్లో 10,000 కోట్లు రిలీజ్ చేసింది. ఈ రెండు కూడా అడాప్షన్ ఇన్సెంటివ్స్ అంటే ఈవీ సెక్టార్లోనే, అంటే కొనుగోలుదారుడికి డైరెక్ట్గా దాని మీద భారం తగ్గేటటువంటి సబ్సిడీస్. ఓకే, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి ప్రస్తుతానికి లేదు ఇది. ఈ ఫేమ్ 2 అన్నది, ఫేమ్ 1 ఫేమ్ 2 అన్నది ఓన్లీ కొనుగోలుదారుల వరకే. ఆ తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే వీటితో పాటు మనము ఇది కొంచెం బూస్ట్ అవ్వాలంటే తయారు చేసేవాడికి కూడా మనము సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని ఇచ్చింది. అంటే నేను ఇంత తయారు చేస్తే నాకు ఇంత ఇన్సెంటివ్ వస్తుంది. దాని ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్లో 26,000 కోట్లు ఆటోమొబైల్స్కి, ఇంచుమించు 18,000 కోట్లు బ్యాటరీ, ఏసీసీ బ్యాటరీస్ అని అంటే అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్ అంటారు, అంటే లిథియం అయాన్ బ్యాటరీస్. వాటికి 18,000 కోట్లు, ఆటోమొబైల్కి 26,000 కోట్లు ఆల్రెడీ గవర్నమెంట్ వెచ్చించింది. ఈ ఫేమ్ 2.0లో భాగంగా 11,500 కోట్లు, మొదట్లో 1000 కోట్లు, రెండు దాంట్లో 11,500 కోట్లు. ఇవి కాకుండా ఓన్లీ బస్సెస్ కోసం పిఎం ఈ బస్సు సేవ కింద 57,000 కోట్లు. ఓకే, సో 57,000 కోట్లు, 11,000 కోట్లు, 68,000 కోట్లు, 25,000 కోట్లు, 93,000 కోట్లు, తర్వాత ఇంకొక 18,000 కోట్లు ఇస్తే 1,00,000 కోట్ల కంటే పైన ఇన్సెంటివ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తోంది. ఈ ఇన్సెంటివ్ సంబంధించినటువంటి డబ్బులు కూడా వెళుతూనే ఉన్నాయి. ఇవి కొనుగోలుదారుడికి 11,500 కోట్లు అయితే మిగతా ఉన్నటువంటి 90,000 కోట్లు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ ప్రొడక్షన్ చేసుకునే వాళ్ళకి, అంటే కంపెనీస్ వాళ్ళకి. కాబట్టి మీ క్వశ్చన్, గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది తెలుసా? ఎంతమంది తెలుసు? అసలు కంపెనీస్ 1,00,000 కోట్లు వస్తుందండి ఇన్సెంటివ్. అందరూ ఏమనుకుంటారంటే ఇవి కొనుక్కునే వాళ్ళకి మాత్రమే అనుకుంటారు. లేదు, ఇవి కొనుక్కునే వాళ్ళకి 11,000 ఇస్తున్నారు కానీ 90% అక్కడ వెళ్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఇది మనము పెద్ద మ్యానుఫ్యాక్చరర్స్ పర్స్పెక్టివ్లో కొనుగోలుదారుల విషయంలో అనుకున్నాం. ఇప్పుడు చిన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం. అంటే మన మెయిన్ ఫోకస్ కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్. స్టార్టప్ ఇండియా ప్లస్ సిడ్బీ కలిపి కొలాటరల్ ఫ్రీ లోన్ 25 లక్షలు ఇస్తున్నారు ఫర్ స్టార్టప్స్కి. ఓకే, అంతేకాకుండా సిడ్బీలో గ్రీన్ క్లైమేట్ ఆర్ గ్రీన్ మొబిలిటీ ఫండ్ అనేది కూడా ఉంది. అందులో కూడా ఇంచుమించు ఒక 10 కోట్ల వరకు దానివల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అండ్ ఈ ఇన్స్టిట్యూషనల్ బ్యాంక్స్లో కూడా కొలాటరల్ ఫ్రీ లోన్స్ వస్తున్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈవీ ఆర్ నాట్ ఈవీ. ఈవీ నాట్ ఈవీతో సంబంధం లేకుండా అవి కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క ఫినాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ నుంచి, తర్వాత ఇతరత్ర గవర్నమెంట్ రిలేటెడ్ బాడీస్ నుంచి ఉన్నాయా అంటే ది ఆన్సర్ ఈజ్ ఎస్, డెఫినెట్లీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇవన్నీ నంబర్స్, ఓకే, అవును. ఇప్పుడు సింపుల్గా నార్మల్గా అందరికి అర్థం అవ్వాలంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కానీ సర్వీసింగ్ సెంటర్స్ కానీ వీటికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందా? ఇస్తుంది, యాజ్ ఎ బిజినెస్ ఇస్తుంది. అది ఒక బిజినెస్ కేసు లానే మనం చూడాలి. అంటే ఇదిగో నేను మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇస్తారు, ఓకే, ఇప్పుడు నేను బిజినెస్ లోనే, ఇప్పుడు మీరు బిజినెస్ పెట్టుకున్నారండి, ఇది నా ప్రాజెక్ట్ ఉండబోతుంది, నా ప్రాజెక్ట్ మోడల్ ఇది, ఎంత ఖర్చు అవుతుంది, నాకు నెలకి ఎంత రాబోతుంది, ఈ వచ్చేది సబ్సిడీ వేరు. ఈవీని ఇప్పుడు ఎంకరేజ్ చేసినప్పుడు ఏమైనా బెటర్ సబ్సిడీ. సో ఈవీస్ లో గ్రీన్ క్లైమేట్ ఫండ్స్ అని ఉన్నాయని చెప్పాను నేను. వీటి వల్ల ఏంటి గ్రీన్ క్లైమేట్ ఫండ్స్ అంటే ఏమి లేదు, రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుద్ది అంతే, తర్వాత కొలాటరల్ ఫీస్ కాస్త తగ్గుతూ ఉండొచ్చు, అంతేగాని అంతకుమించి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఇట్ ఈస్ డిఫరెంట్ వే ఆఫ్ సబ్సిడీ ఉంటుంది. సో ఒకవేళ నాకు రెగ్యులర్ బిజినెస్ లో 13% 14% వస్తే ఈ గ్రీన్ క్లైమేట్స్ ద్వారా వచ్చేటటువంటి సబ్సిడీ లో ఇంట్రెస్ట్ 8% 9% అట్లా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనం ఇందాక వీటికి సర్వీసింగ్ సెక్టర్లో చెప్పుకున్నాం, అదే విధంగా ఇప్పుడు సపోజ్ ఒక మారుతి లాగో, ఒక నెక్సాన్ లాగో, లేకపోతే ఇంకొక సమ్ ఎక్స్ లాగో
షోరూమ్స్ రన్ చేస్తే ఈవీ సెక్టర్స్ లో వర్కౌట్ అవుతుందా, ప్రాఫిటబుల్ ఉంటుందా? షోరూమ్స్ పెట్టి ప్రాపర్గా ఇప్పట్లో పెట్టినట్టు లావిష్గా షోరూమ్స్ పెట్టి అలాంటి వాళ్ళకి వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ప్రాఫిటబుల్ ఆ బిజినెస్. నేను దీనికోసం నేను ఇది కూడా తయారు చేసి పెట్టాను, ఎంతవరకు రావచ్చు అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ షోరూమ్ బిజినెస్ మనం చూసుకున్నట్లయితే ఈవీ డీలర్షిప్ బిజినెస్ అంటాం దాన్ని. టైర్ 2 సిటీస్లో చూసుకున్నట్లయితే ఎనీవేర్ బిట్వీన్ 50 lakhs to 1.5 crores మధ్యలో మనకి డీలర్షిప్ బిజినెస్ అనేది అవకాశం ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆఫ్ వాళ్ళ ఏమంటారు రాయల్టీ అవన్నీ కట్టుకుంటూ. దీనివల్ల మనకి నెలకి కనీసం 10 నుంచి 20 లక్షల వరకు మనకు వచ్చే అవకాశం ఉంది బాగా బిజినెస్. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను నేను, బ్రాండ్ అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే అవేర్నెస్ పుల్లు దాని నుంచి వస్తుంది. లొకేషన్ అనేది కూడా చాలా ముఖ్యం, రైట్? ఈ రెండు కరెక్ట్గా జరిగితే ఇవి వచ్చేది. లేదు నేను ఇంకొంచెం పెద్ద ఏమంటారు కంపెనీస్ వెళ్తాను అంటే ఆ 1.5 crore కాస్త 2 crores 3 crores అవ్వచ్చు. దానివల్ల బ్రాండ్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మీకు 10 to 25 lakhs వచ్చే బదులు 30 నుంచి 40 lakhs per month రావచ్చు. ఎక్కడైనా అంతే. Yes, brand matters. మారుతి పెట్టుకునేది ఎట్లా ఉంటుంది, బెంజ్ కు ఎట్లా ఉంది డిఫరెన్స్ అంతే. బెంజ్ షోరూమ్ వేరు, మారుతి షోరూమ్ వేరు. సో మంచి క్వశ్చనే చెప్పారు. అందుకని ఐ రియలీ లవ్ దీస్ ఫినాన్షియల్ రేషియోస్. ఎందుకంటే సాధారణంగా ఏమనుకుంటాం మారుతి ఇది బెంజ్ ఇది అని. సో అది కాకుండా వీ నీడ్ టు లుక్ ఎట్ ఐఆర్ఆర్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ లేదా రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఆర్ఓఐలో నేను ఇంత పెడితే నాకు ఎంత వస్తుంది అది మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఒకవేళ బెంజ్లో 3 కోట్లు పెడితే అది 30 లక్షలు వచ్చింది అనుకుందాం, 10% వచ్చినట్టు. మారుతిలో 1.5 కోటి పెట్టాను కానీ 20 లక్షలు వచ్చింది అనుకుందాం, అది 20% వచ్చి. కాబట్టి ఆర్ఓఐ చూసుకొని పెట్టండి, బ్రాండ్స్ మీద మరీ పెట్టుకోవద్దు. బిజినెస్ మోడల్ మాత్రం ఆర్ఓఐ చూసి ఆ మార్కెట్ని చూసుకుని వాటిని చూసుకుని పెట్టుకుంటే మంచిది. ఓకే. అండ్ ఇంకొకటి రీసెంట్గా మనం చూస్తే కూడా రీసెంట్గా మోడీ గారు మాట్లాడున్నారు ఈ పెట్రోల్ డీజిల్ క్రైసిస్ బికాస్ ఆఫ్ వార్, అమెరికా ఇరాన్ వారు రీజన్ కూడా కావచ్చు. ఈ రీజన్ వల్ల ఇప్పుడు మనం ఎక్కువ క్రైసిస్ ఫేస్, ఎంటైర్ వరల్డ్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నాం పెట్రోల్ డీజిల్. అవును. సో ఒక్కసారిగా అందరికి కూడా లైక్ ఈవెన్ కామన్ పీపుల్కి కూడా ఈవీ ఉంటే బాగుంటుంది అవును అనే దానికి వచ్చాము. ఆల్మోస్ట్ మిగతా కంట్రీస్ వదిలేండి, చైనా ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్లో ఉంది, ఆల్మోస్ట్ సేమ్ పాపులేషన్ సేమ్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు ఆల్మోస్ట్ చాలా అడ్వాన్స్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రతి దానికి వాళ్ళు ఈవీ మీద ఆల్రెడీ వాళ్ళకి పెట్రోల్ డీజిల్ క్రైసిస్ నాకు తెలిసి మిగతా మన ఇండియా లాగా అంత లేదు వాళ్ళకి. అవును. సో మనం ఎక్కడ ల్యాక్ అయ్యాము? సో ఈవీ నెసెసిటీలో లైక్ మనకి చైనాకి ఆ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది చెప్తాను. ఇండియా టుడే ఇంపోర్ట్స్ 85% ఆఫ్ ఇట్స్ ఆయిల్ కన్జంప్షన్. ఈ ఆయిల్ కన్జంప్షన్ ఎక్కడ వాడతాము? ఇండస్ట్రీ ప్రొడక్షన్లో వాడతాము, తర్వాత మొబిలిటీలో వాడతాము, అన్నింటిలో వాడతాము. ఈ 80% ఆఫ్ ఇంపోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 16 lakh crores, 16 లక్షల కోట్లు వర్త్ ఆఫ్ మనీ మనం బయటికి ఇచ్చి ఆయిల్ తెచ్చుకుంటాం. ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ విచ్ కంట్రోల్స్ ఆల్మోస్ట్ 25% to 30% ఆఫ్ ఆయిల్ సప్లై గ్లోబల్లీ. దానివల్ల ఒక బ్యారెల్ మీద $10 పెరిగింది అంటే మన మీద పడుతున్నటువంటి భారము 1,00,000 కోట్లు. ఒక $10 పెరిగింది అంటే 1,00,000 కోట్లు. సో ఇప్పుడు మోదీ గారు మొన్న చేసినటువంటి అనౌన్స్మెంట్ కానీ మొన్న పెరిగినటువంటి రేట్లు కానీ నేనైతే పెద్దగా హర్షించను. ఎందుకు అంటే పెట్రోల్ భారము మొన్న ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి నేను ఒక బిజినెస్ జర్నలిస్ట్ ఫోన్ చేసి, సార్ ఒక ఆర్టికల్ వస్తున్నాము, మీ ఒపీనియన్ కావాలి, ఆయిల్ రేట్స్ పెరిగినాయి కదా, మొత్తం ఈవీ కంపెనీస్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, మీ సంగతి ఏంటంటే నేను హ్యాపీగా లేనని చెప్పాను. ఎందుకు అంటే ఓకే ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క అవేర్నెస్ పెరుగుద్ది. అంతవరకు 6,000 7,000 సేవ్ చేసుకునేవాడు ఇప్పుడు 10 నుంచి 12,000 నెలకు సేవ్ చేసుకోవచ్చు. అంటే ఆ పెట్టిన ఎక్స్ట్రా డబ్బులు ఏదైతే 3-4 సంవత్సరాల్లో రికవర్ అయ్యి ఇవన్నీ కరెక్టే. కానీ ఆయిల్ ఒకసారి పెరిగింది అంటే ఆ చమురు ధర వల్ల ప్రతి ముడి సరుకు మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. మనం తిని మనం వేసుకునే బట్ట అన్నిటి మీద కూడా కాస్ట్ ఉంటుంది. కాబట్టి ఈవీస్ పెరగాలంటే మంచిగా ఇన్సెంటివ్స్తో ఆనందంగా పెరగాలి, కానీ ఇంకొక ఇండస్ట్రీ దెబ్బపడి దానివల్ల పెద్ద ఇబ్బంది ఎదురయ్యి దానివల్ల వచ్చేటువంటి ఆనందం అయితే నాకు వద్దు, రైట్? బట్ స్టిల్ హ్యావింగ్ సెడ్ దట్ ఈ విధంగా జరిగినప్పుడు ఎవరెవరైతే కొంచెం మీమాంసలో ఉంటారో ఈవీకి వెళ్ళనా ఐస్కి వెళ్ళనా అనే డెసిషన్ మేకర్లు ఉంటారు, డెఫినెట్లీ వాళ్ళైతే ఈవీస్కే వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, చైనా ఈజ్ ఏ సెల్ఫ్ సఫిషియెంట్ మార్కెట్, ఇండియా కాదు. పరిస్థితి ఏంటంటే ఇండియా సెల్ఫ్ సఫిషియెంట్ మార్కెట్ కాదు, కాబట్టి మన పరిస్థితి అయితే దారుణంగా ఉండబోతోంది. కాబట్టి ఈవీ అనే అనట్లేదు, డిపెండెన్సీ ఆన్ ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ అంటే ఏమొచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బేస్డ్ ఎకానమీ నుంచి తర్వాత నుంచి కోల్ బేస్డ్ ఎకానమీ నుంచి వీ షుడ్ గో మోర్ టువర్డ్స్ సోలార్ బేస్డ్ ఎకానమీ, వీ షుడ్ గో మోర్ టువర్డ్స్ హైడ్రల్ పవర్ బేస్డ్ ఎకానమీ, న్యూక్లియర్ ఎనర్జీ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అంటే ఎనర్జీ సోర్సెస్ మనము ఈ యొక్క చమురు మీద తర్వాత ఈ యొక్క కోల్ మీద నుంచి తప్పించి ఎన్ని రెన్యూబుల్స్ అంటే ఆల్టర్నేట్ సోర్సెస్ మీద మనం వెళ్ళగలుగుతామో మనకు యాజ్ అన్ ఎకానమీ. ఈ వార్ వల్ల మనకు ప్రపంచం మొత్తానికి ఈవీ మీద
అటెన్షన్ క్రియేట్ చేశారు. చాలా బాగా క్రియేట్ అయింది. అంతెందుకండి ఇప్పుడు మనకంటే కనీసం ఈ ఎలక్షన్స్ అవి ఉండడం వల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ బర్డెన్ ఇమీడియట్గా మనకు పాస్ ఆన్ చేయలేదు. యూఎస్లో సాధారణంగా పర్ గ్యాలన్ $3 to $4 ఉండే దగ్గర ఇప్పుడు కాలిఫోర్నియాలో ఇట్ ఇస్ అరౌండ్ $7. ఓకే, ఇమీడియట్ ఇంపాక్ట్ సో ప్రపంచం మొత్తం ఈవీ చూస్తున్నారు. అదే కాలిఫోర్నియాలో ఫ్రెమౌంట్ అనేటువంటి ప్లేస్లో టెస్లా మెగా ఫ్యాక్టరీ ఉండేది. అక్కడే మ్యానుఫ్యాక్చర్. ఇప్పుడు అది మ్యానుఫ్యాక్చర్ చేసిన కొత్తలో ఏం చేశారంటే ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టేసి లైఫ్ టైం ఛార్జింగ్ ఫ్రీ ఇచ్చేసారు కొనుక్కున్న వాళ్ళకి. ఇప్పుడు అక్కడ టెస్లా నడుపుతున్న వాళ్ళు ఎంత హ్యాపీ అంటే క్రూడ్ ఆయిల్ ఏమైనా అవని అదేమైనా అవని నాకు సంబంధం లేదు, వీళ్ళని చూసి నవ్వుకున్నారు. ఇప్పుడు వీళ్ళు హ్యాపీ. కరెక్ట్. ఇంత ఎక్కువ పెట్టి ఎలక్ట్రిక్ కొంటున్నారో వీళ్ళకి అసలు సర్వీస్ ఉంటుందా, ఇంకొకటి ఉంటుందా, దట్స్ కరెక్ట్. బట్ దే ఆర్ హ్యాపీ నౌ, దే వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి కూడా, ఒకప్పుడు వెహికల్స్కి సర్వీసింగ్ అంటే మనము ఓకే సంవత్సరం ముందు చేశాను, 25,000 కిలోమీటర్లు అయింది, ఇప్పుడు తీసుకెళ్ళాలి అనేది ఉండేది. కానీ ఇప్పుడు వెహికల్స్ ఆర్ బికమింగ్ వెరీ స్మార్ట్. ఎంత స్మార్ట్ ఉండబోతున్నాయో కూడా నేను చెప్తాను. గోయింగ్ ఫార్వర్డ్ ఎప్పుడైతే సెల్ఫ్ డ్రైవింగ్ అడాస్ ఆటోమేటిక్ డ్రైవింగ్ అసిస్టెన్స్ అనేది, అసిస్టెడ్ డ్రైవింగ్ సిస్టమ్స్ అనేది లెవెల్ 4 and above అయిపోద్దో, మనం ఇంకా సర్వీసింగ్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. కారుకి కారే, వెహికల్కి వెహికలే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ నాకు సర్వీసింగ్ అవసరం వచ్చింది. ఎలా అయితే మనకి ఏదైనా ఒంట్లో బాగోతే హాస్పిటల్కి మనం వెళ్ళిపోతాము, నాకు సర్వీసింగ్ వచ్చింది, కారే సర్వీస్ సెంటర్తో అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి సర్వీసింగ్ చేయించేసుకుని తిరిగి మన ఇంటి దగ్గరికి వచ్చేటటువంటి రోజులు రాబోతున్నాయి. ఇది అతిశయోక్తి కాదు, ఇది నిజం. వెరీ సూన్. రెండోది, ఇప్పుడు కూడా అందులో కొంత మనం చూడగలుగుతున్నాం. ఏంటో చూడగలుగుతున్నాం అంటే ఎవ్రీ కార్ ఈజ్ ఎ సెల్ఫ్ డయాగ్నోస్టిక్ వెహికల్ ఇన్ ఇట్. అంటే దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, తర్వాత ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్, ఇవన్నీ సెన్సర్స్ అవన్నీ ఏం చేస్తున్నాయంటే అంతా నా సిస్టమ్స్ అన్ని బాగానే ఉన్నాయా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏంటంటే పెట్రోల్ తగ్గగా మనకు తెలుస్తుంది. మనం ఏం చేస్తాం, ఇది తెలుస్తుంది కాబట్టి మనం వెళ్తున్నాం. అలా పెట్రోల్ వరకే కాదు, మొత్తం బ్యాటరీ, మోటారు, ఏసీ అన్నిటికి సంబంధించిన తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే అది డయాగ్నోస్ చేసి మనకు చెప్తుంది మనం యాక్షన్ తీసుకోవడానికి. ముందు ఏమవుద్దంటే యాక్షన్ కూడా అదే తీసుకుంటుంది. కేవలం పర్మిషన్ అడుగుద్ది, బాస్ నాకు సర్వీసింగ్ ఉంది, నేను వెళ్తున్నా, వెళ్ళొచ్చా, ఎస్ అనగానే కార్ అక్కడి నుంచి మన గ్యారేజ్ నుంచి కార్ వెళ్ళిపోద్ది, సర్వీస్ స్టేషన్కి వెళ్తుంది, సర్వీస్ చేయించుకుంటుంది, తిరిగి వచ్చేస్తుంది. ఫ్యూచర్లో ఈవీ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ. ఓకే. అండ్ ఇంకొకటి, యాజ్ ఎ యంగ్స్టర్గా ఇప్పుడు చాలామంది ఉంటారు, ఆల్మోస్ట్ చాలామంది జాబ్స్ చూస్తున్నారు, అవి చూస్తున్నారు. వాళ్ళకి ఫ్రాంచైజీ అంటే యంగ్స్టర్గా ఉండి ఈవీలో నేను ఫ్రాంచైజీ మోడల్ పోతే బెటరా, లేదా ఓన్ ఈవీ స్టార్ట్అప్ చేసుకుంటే బెటర్, అంటే ఏది బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు? నా సజెషన్ ఏంటంటే స్టార్టింగ్లో ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న డబ్బులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా త్వరగా వృధా చేసేకండి. ఎందుకంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఎనీ బిజినెస్ ఫస్ట్ 18 to 24 months యూ విల్ ఓన్లీ సీ ఎ స్లంప్. ఓకే, ఎందుకు చెప్తాను, మొదట మీరు ఎస్టాబ్లిష్ అవ్వాలా, 2 బ్రాండ్ ఎస్టాబ్లిష్ అవ్వాలా, తర్వాత కస్టమర్ రావాలా, కస్టమర్కి మీరు సర్వీసింగ్ ఇవ్వాలా, సొల్యూషన్ ఇవ్వాలా. అది ఇచ్చిన దాంట్లో కనీసం ప్రాసెస్ ఒక లైఫ్ సైకిల్ జరుగుద్ది. ఆ కస్టమర్ 10 మందికి చెప్పాలి, మీ కస్టమర్స్ రావాలి. ఇవన్నీ డబ్బులు వచ్చేటటువంటి నియమాలు. కానీ రెంట్ ఫస్ట్ డేనే స్టార్ట్ అవుతుంది, జీతాలు ఫస్ట్ డేనే స్టార్ట్ అవుతుంది, కాంప్లైన్స్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే మీ పెట్టుబడి ఏదైతే ఉందో, ఖర్చు ఏదైతే ఉందో అది డే 1 నుంచే స్టార్ట్ అవుతుంది. మీ రాబడి ఏదైతే ఉందో అది కనీసం 12 నెలల నుంచి 18 నెలల తర్వాతనే స్టార్ట్ అవుతుంది. ఈ 12 నుంచి 18 నెలల వరకు నేను నా డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉండగలగాలి అన్నప్పుడే స్టార్ట్ చేయాలి. అది లేకుండా స్టార్ట్ చేయొద్దు. ఇప్పుడు ఈ 12 నుంచి 18 నెలలు అంటున్నాం కదా, ఆ 12 నుంచి 18 నెలలు ఒక 2-3 నెలలకు తీసుకురావచ్చా, 5-6 నెలలకు తీసుకురావచ్చా అనే దాంట్లో ఫ్రాంచైజీ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకు హెల్ప్ అవుతుందంటే ఈ అవేర్నెస్ క్రియేషన్, బ్రాండ్ క్రియేషన్, పెనిట్రేషన్, పుల్ అన్నది ఆల్రెడీ బ్రాండ్ చేసేసింది. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు అని అంటే మీరే పెట్రోల్ స్టేషన్ పెట్టారనుకోండి, అది శ్రీనివాస్ రెడ్డి పెట్రోల్ స్టేషన్ అవ్వదు, BPCL పెట్రోల్ స్టేషన్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్ అవుతుంది. అలానే అవన్నీ ఎందుకు ఛార్జింగ్ స్టేషనే పెట్టారు, అది మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి ఛార్జింగ్ స్టేషన్ అవుతుంది, థండర్ ప్లస్ ఛార్జింగ్ స్టేషన్ అవుతుంది. అంటే అర్థం దట్ బ్రాండ్ పుల్స్ ది కస్టమర్స్, BPCL బ్రాండ్ పుల్స్ ది కస్టమర్స్. మీరు పెట్టుబడి పెట్టారంటే దీనివల్ల ఏమవుతుంది, మీ పెట్టుబడి పెట్టినా రాబడికి వచ్చే టైం కూడా త్వరగా అవుతుంది. కాబట్టి ఎనీ ఎంతూజియాస్ట్ నేను చెప్పేది ఏంటంటే స్టాండ్ లోన్లో ఈవీస్లో ఇప్పుడు బిజినెస్ పెట్టుకోకండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జర్ ఏదైనా ఇష్యూ అయింది, ఎవరు సాల్వ్ చేస్తారు? మీరు నట్టు బోల్ట్ పెట్టుకుని వెళ్ళారు కదా, ఆ పర్టికులర్ OEM ఉంటుంది, వాడు ఒక వేరే కంపెనీకి 100 ప్రొడక్ట్స్ అమ్ముతాడు, మీకు ఒక్క ప్రోడక్ట్ అమ్ముతాడు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారా, మీకు ఇంపార్టెన్స్ ఇస్తారా? కరెక్ట్. కాబట్టి బ్రాండ్తో వెళ్ళండి, ఫ్రాంచైజీతో వెళ్ళండి. ఫ్రాంచైజీతో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీ టైమ్ టు ఎర్న్ మనీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ థండర్ ప్లస్లోనే చెప్తున్నాను కదా, నేను ఈవీ ఫ్రాంచైజీ ఛార్జింగ్ స్టేషన్స్ ప్రోగ్రామ్ డెవలప్ చేసింది. అందరికీ మెయిన్ క్వశ్చన్ ఇదే, నేను 10 లక్షలు పెడతా, 20 లక్షలు పెడతా, 30 లక్షలు పెడతా, నాకు ఎప్పుడు ఈ 30 లక్షలు రిటర్న్ అవుతుంది?
కన్వెన్షనల్ బిజినెస్లో 24 months to 36 months రిటర్న్ అవుతుంది, లేదా 36 months to 48 months రిటర్న్ అవుతుంది. నేను అక్కడ పెట్టకుండా ఈవీస్లో ఇంచుమించు 60 months చూపిస్తున్నారు మొత్తం ఏమంటారు స్టాటిస్టిక్స్ అన్ని. నేను ఎందుకు పెట్టాలి అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు పెట్టిన దానికి డే వన్ నుంచి 10 to 12% ROI ఇచ్చే బాధ్యత నాది. 30 లక్షలు మీరు పెట్టారు, లేకపోతే ₹1,00,00,000 మీరు పెట్టారంటే నెలకి మీకు 10 to 12% అంటే 10 లక్షల నుంచి 12 లక్షలు బిజినెస్ అయినా అవ్వకపోయినా నేను మీకు ఇస్తాను. దాని అర్థం ఏంటి అని అంటే 10 to 12% నేను ఇస్తున్నానంటే దాని అర్థం ఏంటంటే అది ఎందుకు నేను అంత ఇవ్వగలుగుతున్నానంటే దట్స్ ది కాన్ఫిడెన్స్ ఐ బిల్ట్ ఇన్ మై బ్రాండ్. దానికి కంటే బిజినెస్ నేను చేస్తాను నేను మీతో బికాస్ ఆఫ్ మై టైఅప్స్ అండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అదర్ థింగ్స్, రైట్? సో దీనివల్ల ఏమవుతుందంటే, అండ్ ఇది మినిమం అంటున్నా, మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళొచ్చు అనుకుంటే మ్యాక్సిమం ఎంతైనా వెళ్ళొచ్చు, కానీ హెల్దీ లెవెల్లో చూసుకున్నట్లయితే కనీసం 24% విల్ బి యువర్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే పెట్టిన 24% అంటే పెట్టిన 3 సంవత్సరాల్లోనే మీ యొక్క డబ్బులు డబుల్ అవుతాయి. అంటే 3 సంవత్సరాలు అంటే 36 అంటే 18 months యూ విల్ రికవర్ యువర్ మనీ. 18 months యూ విల్ రికవర్ యువర్ మనీ అండ్ అనదర్ 18 months వాట్ ఎవర్ యువర్ స్పెండ్ రికవరీ కాకుండా అంతే డబ్బులు మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు. ఇవి ఎందుకు చేయగలుగుతున్నామంటే ఫ్రాంచైజీగా మేము డెవలప్ చేసిన దాని బ్రాండింగ్ ఆల్రెడీ దాని ప్రకారం, బిజినెస్ ఆపర్చునిటీస్ ప్రకారం, వీటి ప్రకారం. సో ఎప్పుడైనా ఏం చెప్పేది ఏంటంటే బ్రాండ్ చూసుకోండి, ఫ్రాంచైజ్ చూసుకోండి, ప్రిపేర్డ్గా ఉండండి. 18 to 24 months మినిమం అనేది ప్రతిదీ డే వన్ నుంచి. కానీ మేము కొంత కంఫర్ట్ అందరికి ఇస్తామంటే లేదు, మేబీ ఒక ఫస్ట్ 50 మెంబర్స్కి ఇస్తున్నామేమో, తర్వాత ఒక్కసారిగా బ్రాండ్ అది పెరగంగానే అది కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఓన్గా ఇదంతా చేశాక వన్స్ యూ గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, విజ్డమ్, డూ ఇట్, నోబడీ ఈస్ దేర్ టు స్టాప్. కానీ లెర్న్ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అదర్ మిస్టేక్స్. ఇప్పుడు తెలివైన వాళ్ళకి మామూలు వాళ్ళకి తేడా ఏంటండి? మామూలు ప్రతిదీ వాడు చేసి అయ్యో ఇది తప్పు అని తెలుసుకుంటాడు. తెలివైన ఏం చేస్తాడు? పక్కన నుంచి నేర్చుకుంటాడు. అరే వాడు ఆల్రెడీ చేతులు కాల్చుకున్నాడు, నేను మళ్ళీ ఎందుకు కాల్చుకోవడం, అక్కడి నుంచి నేను నేర్చుకుంటా కదా. దట్స్ వై కాంపౌండ్ లెర్నింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఓకే, ఇంతవరకు లేకపోతే మనం అందరం కూడా వీ విల్ బి డిస్కవరింగ్ వీల్ ఒకటి డిస్కవర్ చేశాడు, అక్కడి నుంచి హెలికాప్టర్ వరకు ఒకటి కాంపౌండ్ డిస్కవర్. అలానే ఇది కూడా లెర్నింగ్స్ కూడా ఓకే, ఒకటి ఇంతవరకు చేశాడు, మిస్టేక్స్ తెలుసుకున్నాడు, దాని మీద నేను నేర్చుకుని ముందుకు వెళ్ళాను, తర్వాత నా కొడుకు దాని మీద నేర్చుకుని, అట్లాంటి కాంపౌండ్ లెర్నింగ్ అవ్వాలి. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ బిజినెస్ ఆల్సో. ఓకే, అంటే ఇప్పుడుండే ఈవీ దాంట్లో బెస్ట్ కాస్ట్ టు బై ఇన్ బిట్వీన్ 5 lakhs to 20 lakhs అంటే ఉన్నాయా? ఇది బ్రాండ్ అనౌన్స్మెంట్ అయిపోద్దేమో శ్రీనివాస్ గారు, డబ్బులు తీసుకుండా మనం చేస్తున్నాం ఇది. అంటే కామన్గా చాలా మందికి అంటే ఇంతకు ముందు పెద్ద అవసరం ఉండేదేమో కాదు, కానీ ఈ క్రైసిస్ వల్ల పెట్రోల్ అంటే జనాలందరూ థింక్ చేయడం స్టార్ట్ చేశారు. సో కాకపోతే అందరికీ ఉండే వరీ ఏంటంటే బడ్జెట్లో అంటే జనాలకు కూడా ఏముంటుంది, బడ్జెట్లో నాకు సేఫ్టీ ఉండాలి, చూడడానికి బాగుండాలి, అవును, కంఫర్ట్ ఉండాలి, బట్ అది బడ్జెట్ ఫ్రెండ్లీ అయి ఉండాలి. అది ఈవీలో లేదు, ప్రెసెంట్ బడ్జెట్ టూ కాస్ట్ ఉంది. సో ఈవీస్లో మనం స్టార్టింగ్లో చూసినట్లయితే ఎక్కువగా వెరైటీస్ ఉండేవి కాదు, కానీ ఇప్పుడు మంచిగా వెరైటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోయెస్ట్ కార్స్లో మనం చూసినట్లయితే ఎంజీది కామెట్ అనేది ఉంది, 2-seater కార్, రైట్? అండ్ అందులో 2 రకాల మోడల్స్ తెచ్చాడు. ఏంటి, ఒకటి మొత్తం ఒకేసారి కొనుక్కోవచ్చు, లేదా పేపర్ యూసేజ్. ఓకే, అండ్ ఎలా మనం పెట్రోల్ కోసం ఇస్తున్నామో అలా కిలోమీటర్కి ₹3 ₹4 తీసుకోవచ్చు, రైట్? దానివల్ల దాని కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ ఇనిషియల్గా less than 5 lakhs. లేదు ఇది మొత్తం కొనుక్కోవాలనుకుంటే 7-8 lakhs వరకు అవుతుంది. అది మనకి ఎంట్రీ లెవెల్. అక్కడి నుంచి చూసుకున్నట్లయితే టాటా నెక్సాన్ మోడల్స్ ఉన్నాయి, టియాగో మోడల్స్ ఉన్నాయి, సిట్రియాన్ కొత్తగా మోడల్స్ వచ్చినాయి, విన్ఫాస్ట్ మోడల్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా బిట్వీన్ 5 to 12 to 13 lakhs మధ్యలో ఉన్న మోడల్స్. 5 నుంచి 13 lakhs. ఇది 5 అని ఎందుకు చెప్పారంటే కామెట్, ఎంజీ కామెట్ అన్నది ఆ రేంజ్లో రాబోతుంది కాబట్టి 12-15 lakhs వరకు. తర్వాత మనము 14-15 lakhs నుంచి మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే మనకున్నది టాటా నెక్సాన్ స్పోర్ట్స్ వర్షన్స్ ఉన్నాయి, అది కాకుండా ఎంజీ, తర్వాత ZS-EVs ఉన్నాయి, మహీంద్రా BE6 ఉన్నాయి, BE9 సిరీస్లు ఉన్నాయి. లేదు నేను కొంచెం 30 lakhs అండ్ అబవ్ వెళ్ళాలనుకుంటే 25 నుంచి 30 lakhs అవ్వాలనుకుంటే BYD వెహికల్స్ ఉన్నాయి, హ్యుండై వెహికల్స్ ఉన్నాయి, హ్యుండై క్రీటా వచ్చింది, ఇప్పుడు హ్యుండై ఐయోనిక్ ఉన్నాయి. సో 5 లక్షల నుంచి 30 లక్షల నుంచి, లేదు నేను ఇంకా పట్టుకోవాలనుకుంటే మహీంద్రా మర్సిడీస్ EQS వచ్చింది, అదొక 3.5 కోట్లు ఉంది. తర్వాత EQA ఉంది, అదొక 1.5 crores ఉంది, EQB ఉంది, అదొక 1 crore. సో 5-10 లక్షల నుంచి 3-4 కోట్ల వరకు ఆప్షన్స్ ఉన్నాయి. మన స్తోమత బట్టి, మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మంచి బ్రాండ్స్, అంటే ఈరోజు కొంటే రేపు అయిపోతాయి నేను లేదు. ఎవ్రీబడి అంటే సొసైటీలో ఒక బ్రాండ్ ఉంది. ఎస్, ఎవ్రీబడి ఈజ్ నౌ ఫోకస్డ్ ఆన్ సేఫ్టీ, ఎవ్రీబడి ఈజ్ ఫోకస్డ్ ఆన్ డ్యూరబిలిటీ అండ్ రిలయబిలిటీ. కాబట్టి ఇబ్బంది లేదు, మన బడ్జెట్ మన స్తోమత ప్రకారం ఇవి ఏమైనా కొనుక్కోవచ్చు మనం. మీరు లైక్ ఈవీ స్టార్టప్స్లో ఫెయిల్యూర్ అవ్వడానికి దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అంటే ఒక 2 main reasons ఏం చెప్తారు షార్ట్ అండ్ స్వీట్గా? ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్, మొదటి నుంచి నేను అదే చెప్తా.
కస్టమర్ పర్స్పెక్టివ్లో ఆలోచించకుండా నా దగ్గర టెక్నాలజీ డబ్బులు ఉన్నాయి నేను పెట్టేస్తానని వెళ్ళడము ఫస్ట్ బొక్కబొర్ల పడ్డాం నెంబర్ 1. 2 సిద్ధపాటు లేకుండా వెళ్ళడం. అంటే నేను పెట్టానంటే రేపటి నుంచి నా డబ్బులు వచ్చేస్తే బిజినెస్ దానంతా వెళ్ళిపోతుంది అనుకోవడం, సిద్ధపాటు లేకుండా. బర్న్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎంత నేను ఖర్చు పెట్టగలగాలి అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత నేను తీసుకొచ్చినటువంటి సొల్యూషన్కి కస్టమర్ ఉన్నాడా లేదా, ఆ కస్టమర్ నుంచి నేను డబ్బులు తీసుకురాగలుగుతున్నాను లేదా. ఈ రెండే ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ ఈజ్ నెంబర్ 1. సెకండ్ థింగ్ ఈజ్ చెకింగ్ కేర్ ఆఫ్ యువర్ క్యాష్ ఫ్లోస్. ఓకే. అండ్ ఇంకొకటి చాలా మందిలో అంటే కామన్గా ఈ మధ్య కామన్ ఏం కాదు కానీ చాలా మంది కూడా ట్రై చేస్తున్నారు కూడా, లైక్ బిజినెస్ పీపుల్ కూడా ఐస్ నుంచి ఈవీకి అంటే పెట్రోల్ అంటే దాన్ని రెట్రోఫిట్మెంట్ అంటే ఎగ్జాక్ట్లీ పెట్రోల్ వెహికల్స్ నుంచి ఈవీస్కి మారడం. సో ఈజ్ ఇట్ పాసిబుల్ అవుతుందా ప్రజెంట్? చాలా మంది ట్రై చేస్తున్నట్టున్నారు ఐస్. మంచి క్వశ్చన్. సాధారణంగా అంటే ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు అందరికీ వెహికల్స్ ఉన్నాయి, ఒక్కసారిగా ఈవీ కొనాలంటే కంప్లీట్గా దీన్ని వదిలేసి దాన్ని కొనాలి. సో అగైన్ బడ్జెట్ మ్యాటర్స్. నేను దీనికి ఫ్యూచర్లో దీనికి స్కోప్ ఉందా? అర్థమవుతుంది. నేను దీనికి 2 రకాలుగా ఆన్సర్ చెప్తా. రాజీవ్ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ రాజీవ్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్. రాజీవ్ యాజ్ అన్ ఇండివిజువల్ నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే రెట్రోఫిట్మెంట్ అన్నది ఒక మంచి సదుద్దేశము. ఎందుకో చెప్తాను నేను యాజ్ అన్ ఇండివిజువల్. ఇప్పుడు అవే రోడ్లు అవే ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉన్నాయి. లెట్ అస్ అస్యూమ్ ఒక 10 లక్షల కార్లు ఉన్నాయి అనుకుందాం. రెట్రోఫిట్మెంట్ వల్ల ఏం చేస్తున్నాం, ఈ 10 లక్షల కార్లో 3 లక్షల 4 లక్షల కార్లు వెనక్కి తీసుకెళ్తున్నాం, వాటిని ఈవీస్కి కన్వర్ట్ చేస్తున్నాం, తిరిగి యాడ్ చేస్తున్నాం. నెట్ ఎంత ఉన్నాయి? 10 లక్షలు ఉన్నాయి. కానీ లేదు నేను ప్యూర్ ఈవీ మీదనే ఫోకస్ చేయాలి అని అనుకుంటే ఈ 10 లక్షల కార్లు ఇట్లా ఉంటూ ఇంకో 3 లక్షల కార్లు యాడ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 13 లక్షలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్, రోడ్స్ సేమ్, అన్నీ సేమ్. ఒక దాంట్లో ఏమైంది, 10 లక్షల్లో 7 లక్షలేమో ఐస్లు ఉన్నాయి, 3 lakhs ఏమో ఈవీస్ ఉన్నాయి. ఇంకో దాంట్లో 10 లక్షల ఐస్ నడుస్తూ ప్లస్ 3 lakhs అడిషనల్ ఈవీస్ వచ్చినాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్స్పెక్టివ్లో ఏది బెటర్? ఫస్ట్ దే బెటర్. కాబట్టి రాజీవ్ యాజ్ ఎ పర్సన్ విల్ ఆల్వేస్ సే రెట్రోఫిట్మెంట్ మంచిది, ఉన్నటువంటి కార్స్ని తీసుకొని రండి, దాన్ని రీఫర్బిష్ చేసి రెట్రోఫిట్ చేసి ఈవీస్లో మార్చండి అని చెప్తా. కానీ నౌ లెట్స్ ఫ్రమ్ ఎన్ ఇండస్ట్రీ పర్స్పెక్టివ్. ఇండస్ట్రీ పర్స్పెక్టివ్లో ఎప్పుడైనా కాస్ట్లు మనకు బాగా తగ్గాలి అంటే వాల్యూమ్స్ పెరగాలి. వాల్యూమ్స్ ఎప్పుడైనా పెరగాలి అంటే అవి ప్యూర్ బోర్న్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆర్ ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అంటారు. అంటే ఇటువంటివి కాకుండా అలాంటి వెహికల్స్ అయితేనే మనకి వాల్యూమ్స్ వస్తాయి, నెంబర్ 1. రెండోది రెట్రోఫిట్మెంట్ వచ్చినప్పుడు ఇంకో విషయం ఏంటంటే దాని యొక్క రిలయబిలిటీ. ఆ ఛార్జెస్కి ఏమైనా ముందు యాక్సిడెంట్ అయిందా, అది ఇంకెన్ని రోజులు అవ్వచ్చు, చాలా కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము వెహికల్ రిజిస్టర్ చేస్తున్నప్పుడు 15 సంవత్సరాలకు ఇస్తాడు. అది 15 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నానా లేకపోతే 5వ సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నానా, దేర్ ఆర్ మల్టిపుల్ కాంప్లెన్సెస్, రైట్. మూడోది ఇప్పుడు ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏదైనా మోడల్ మనము వెహికల్లో రోడ్డు మీద అమ్మాలి అనుకుంటే ఆటోమోటివ్ రీసెర్చ్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ARA లేకపోతే ఐక్యాట్, రైట్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఫర్ ఆటోమోటివ్ టెస్టింగ్, ఇట్లాంటి ఏజెన్సీస్ సర్టిఫై చేయాలి. ఏమైనా సర్టిఫై చేయాలి? ఓకే వీటి మీద నేను 60 టెస్టులు చేసా, క్రాష్ టెస్ట్ చేసా, ఆ టెస్ట్ చేసా, ఈ టెస్ట్ చేసా, ఇది సూపరు అని వాడు సర్టిఫై చేస్తేనే ఎవరైనా బయటకు వచ్చి అమ్మగలరు. ఇప్పుడు రెట్రోఫిట్ అండ్ దానికి అంత స్టాండర్డైజ్డ్ మోడల్, ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ కాంపోనెంట్ ఇది, దీనికి ఇంత సంవత్సరాలు నేను ఇచ్చేస్తాను గ్యారెంటీ. రెట్రోఫిట్మెంట్లో ఎట్లా ఇస్తామా గ్యారంటీ? దీంట్లో ఇవ్వలేము. ఇండివిజువల్ వెహికల్ మనం టెస్టింగ్ చేయలేము. కాబట్టి పాలసీ పరంగా, ప్రాక్టికాలిటీ పరంగా, తర్వాత సేఫ్టీ పరంగా ఈ కన్సర్న్స్ ఉండడం వల్ల రెట్రోఫిట్మెంట్ విల్ నాట్ బీ ఎ సక్సెస్. క్లియర్గా చెప్తాను నేను, ఇది సక్సెస్ అవుతుందంటే ఇట్ విల్ నాట్ బీ ఎ సక్సెస్. సార్ మరి ఏంటి రాజు గారు, మరి దీని సంగతి ఏంటంటే అందుకనే గవర్నమెంట్ హెస్ బ్రాట్ సంథింగ్ కాల్డ్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ. సి ఐ వర్క్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ది అడ్వైజర్, రైట్. ఇండస్ట్రీ నుంచి మేము వెళ్తున్నప్పుడు మేము తీసుకొచ్చే ఇన్పుట్స్ ఎట్లా ఉంటాయంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఎట్లా చేస్తున్నామంటే వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అనేది తీసుకొచ్చాం. ఏంటి వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అని అంటే దాని అర్థం ఏంటంటే పాత వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు అబాండన్ చేయకండి. ఓకే, వెహికల్ స్క్రాపింగ్ స్క్వేర్ యార్డ్స్ ఆర్ సెంటర్స్ ఉంటాయి, అక్కడ తీసుకురండి. మీ వెహికల్ని మేము ఇన్స్పెక్ట్ చేసి, అంటే గవర్నమెంట్ ఇన్స్పెక్ట్ చేసి వాటన్నిటిని డిస్మాండిల్ చేసి డబ్బులతో పాటు నీకు సర్టిఫికేట్ వస్తుంది. మనీ కూడా బ్యాక్ ఇస్తున్నా, డబ్బు వస్తాయి, డబ్బులు కొంత వస్తుంది, ప్లస్ సర్టిఫికేట్ వస్తుంది. లైక్ ఇలా కార్ ఉంది, నేను దాన్ని మీరు కారు వాడారండి, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాడారు, ఏం చేస్తారు? ఎవరికి అమ్మేసే బదులు వెహికల్ స్క్రాపింగ్ యూనిట్కి రండి. ఓకే, గవర్నమెంట్ యూనిట్స్ ఇవన్నీ. బెటర్ రేట్, బెటర్ రేటు, నాన్ బెటర్ రేటు పక్కన పెడదాం, బట్ యూ గెట్ సర్టెన్ వాల్యూ. వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ముఖ్యం కాదు, దాంతో పాటు వచ్చే సర్టిఫికేట్ ముఖ్యం. అండర్స్టాండ్ దిస్. ఆ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకుని మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడానికి వెళ్తే ఎడిషనల్ 15% డిస్కౌంట్ వస్తుంది. 15% డిస్కౌంట్ ఎందుకు? ఆల్రెడీ ఉన్నటువంటి డిస్కౌంట్స్ కాకుండా, సబ్సిడీస్ కాకుండా ఎడిషనల్. ఎందుకు? నెంబర్ 1, మీకున్నటువంటి వెహికల్ మీరు అబాండన్ చేశారు, ఐస్ నుంచి మీరు ఈవీ షిఫ్ట్ అవుతున్నారు. సో మిమ్మల్ని అందరినీ డ్రైవ్ చేయడం కోసం. అబ్సల్యూట్లీ. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలీదు, చాలా మందికి ఏం తెలియదు. అంటే ఇప్పుడు ఏమో సింపుల్ అండి, లైక్ మనం ఇప్పుడు వేరే వాళ్ళకి ఇప్పుడు 10 లక్షల కారు ఉంది, వేరే వాళ్ళకి అమ్మడం అంటే 3 lakhs ఏమో అడుగుతాడు. సో మనం అదే ఇక్కడికి వెళ్తే వాళ్ళు ఏదో 2 lakhs ఇస్తారు, దాంతోపాటు
ఈ సర్టిఫికేట్ ఇస్తే రేపు ఈవీ కొనాలనుకుంటే 15%. అంటే నీకు ఆల్మోస్ట్ నువ్వు 3 lakhs కమ్మేది ఇక్కడ దగ్గర 3.5 lakhs 4 lakhs నీకు లాభం నీకే వస్తుంది. ఇన్ఫాక్ట్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ లాంచ్ అయింది ఇంచుమించు 4 సంవత్సరాల క్రితమే లాంచ్ అయింది, కానీ బట్ ఫర్ సమ్ రీజన్ అది ఇంకా, నేను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటప్పుడు డిస్ట్రిక్ట్కి ఒక వెహికల్ స్క్రాప్ యార్డ్ అండ్ డిస్ట్రిక్ట్ ఒక వెహికల్ స్క్రాప్ యార్డ్ ఉండాలని. వెహికల్ స్క్రాపింగ్ పాలసీలో 2 ఉంటాయి, ఒకటి స్క్రాప్ చేసేది, 2 దాన్ని టెస్ట్ చేసేది. ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు ఫస్ట్ టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసి దీంట్లో ఎన్ని పనికి వస్తాయి ఎన్ని పనికి రావు అన్నీ చూసి దానికి వాల్యూ వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తుంది, వచ్చిన తర్వాత అది స్క్రాప్ అయిపోతుంది. రైట్, స్క్రాప్ అయినటువంటి మెటల్గా అట్లా సీట్గా అట్లా వెళ్ళిపోయి అది మళ్ళీ చెప్పాను సర్క్యులర్ ఎకానమీ, మళ్ళీ దానికి రీజ్ అవుతుంది. సో ఇది డిస్ట్రిక్ట్ కోర్టుకు పెట్టాలి అనేది మేము అప్పుడు చేసినటువంటి ప్రపోజల్. కానీ ఏమవుతుందంటే టూ మెనీ ఇనిషియేటివ్స్, టూ మెనీ, ఇవినే అవుతుంది ఇంకేమవుతుందని, కానీ ఈయన కొత్తగా వచ్చి ఇతరాలు అన్నాడు 20% బ్లెండింగ్ అది ఇది అన్నాడు, ఇంక ఇదంతా అవుతుండగానే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ అంటున్నాడు. సో ఇక్కడే చాలా డైనమిక్స్ అవుతున్నప్పుడు ఈ బ్యాటరీ రీసైక్లింగ్ కానీ వెహికల్ స్క్రాపింగ్ కానీ ఇంకా దే డి నాట్ సీ ది లైట్ ఆఫ్ ది డే. ఒక్కసారి ఇది రాగానే మీరు ఇందాక మనం అన్ని ఆంటర్ప్రినర్ ఆపర్చునిటీస్ అనుకున్నాం, వెహికల్ స్క్రాపింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆంటర్ప్రినర్ ఆపర్చునిటీ. ఎవరు దీని వెనకాల వెళ్తున్నారు? పొలిటీషియన్స్ కొడుకులు, బిజినెస్ మ్యాన్ కొడుకులు, ఆల్రెడీ 10 పెట్రోల్ బంకులు ఉన్న వాళ్ళు దీనికి వెళ్తున్నారు. వై నాట్ కామన్ మ్యాన్ గో ఫర్ ఇట్? వాళ్ళకి అంత అవగాహన లేదు లేక. ఓకే, అండ్ ఇంకొకటి అన్నీ చెప్పారు మీరు. ఓకే, ఈవీ కార్స్ సేఫే అంటే లైక్ ఎట్లా సపోజ్ ఇప్పుడు మిగతా కార్స్లో ఉన్నాయి వాటిలో సేఫ్ అంటే లైక్ 5-star మోడల్ అని అంటారు, సో ప్రాపర్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఉంటాయి, ఈవీ కార్స్ కూడా అలా సేఫా? 2 రకాల సేఫ్టీస్ ఉంటాయి. ఒకటి వన్ ఈజ్ కాల్డ్ స్ట్రక్చరల్ సేఫ్టీ, అదర్ వన్ ఈజ్ కాల్డ్ ఐ వుడ్ సే సిస్టమ్ వైజ్ సేఫ్టీ. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఇదే దాంట్లో సేఫ్ అని అంటే చాలా చూస్తున్నాం కొన్ని ఇన్సిడెంట్స్, 2 wheelers కావచ్చు 4 wheelers కావచ్చు, అప్పుడప్పుడు రోడ్లో వెళ్తున్నప్పుడు మంటలు రావడము అవడం, సో ఆ పరంగా కూడా అవన్నీ ఆన్సర్ చేస్తాను. గుడ్ దట్ యూ బ్రాడ్ ఆల్ దీస్ క్వశ్చన్స్, వాటన్నిటి కూడా ఆన్సర్ ఇస్తాను. నేను చెప్పినట్టుగా 2 రకాలైనటువంటి సేఫ్టీ పారామీటర్స్ ఉంటాయి. ఒకటి స్ట్రక్చరల్ సేఫ్టీ, రెండవది ఫంక్షనల్ సేఫ్టీ. స్ట్రక్చరల్ సేఫ్టీలో మీరు 5-star క్రాష్ టెస్ట్ అనేది స్ట్రక్చరల్ సేఫ్టీ. ఏదైనా గుద్దుకుంటున్నప్పుడు వెహికల్లో లోపల ఉన్న వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా, అది ఇప్పుడు నాన్ ఈవీస్ బాగానే ఉన్నాయి, ఈవీస్ బాగానే ఉన్నాయి, పక్కన పెడదాం. నౌ లెట్స్ కమ్ టు ఫంక్షనల్ సేఫ్టీ. ఫంక్షనల్ సేఫ్టీలో అతి ముఖ్యంగా అతి ప్రామాణికంగా వచ్చినటువంటి అంశం ఏంటంటే మంటలు చెలరేగుతున్నాయి. ఎందుకు మంటలు చెలరేగుతున్నాయి అని అంటే బ్యాటరీస్ మూలంగా. ఎందుకు బ్యాటరీస్ అంటే బ్యాటరీ టెక్నాలజీ, అగైన్ ఇది కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్ కావచ్చు, ఇది కావచ్చు, బట్ బ్యాటరీ టెక్నాలజీ యాజ్ వి స్పీక్ రైట్ ఈజ్ నాట్ ఎట్ ఫుల్లీ మెచ్యూర్డ్. అమ్మయ్య ఇది అయిపోయింది అనేది కాదు, ఉన్న దాంట్లో ఇది కొంచెం బెటర్ అని వాడుతున్నారు అంతే. ఈ బ్యాటరీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు టెంపరేచర్స్. వాటి ఆపరేటింగ్ టెంపరేచర్ అప్ టు 50 degrees 60 degrees వరకు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎనీథింగ్ బియాండ్ 60 degrees దే బిహేవ్ వెరీ ఎర్రాడికల్లీ. సో ఆ 50 to 60 degrees మధ్యలో ఉండడానికి ఏం జరుగుతుందంటే దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ కూలింగ్ సిస్టమ్స్. కూలింగ్ సిస్టమ్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్, 2 యాక్టివ్ కూలింగ్ సిస్టమ్. ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే వెహికల్ యొక్క డిజైన్ ప్రకారము 2 wheelersలో ఫర్ ఎగ్జాంపుల్ 2 wheelers తీసుకుందాం, దాని కంట్రోల్స్ ఎట్లా డిజైన్ చేస్తారంటే బండి వెళ్తున్నప్పుడు గాలి అలా ఆ బ్యాటరీ ప్యాక్ మీదుగా వెళ్ళి యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్వెక్షన్ అండ్ కండక్షన్ ఆ యొక్క వేడిని అంతా తీసేసుకుని వెళ్ళిపోతుంటుంది. దిస్ ఈజ్ ప్యాసివ్ కూలింగ్ సిస్టమ్. అందుకనే డిజైన్స్, కొన్ని డిజైన్స్ అట్లా ఉంటాయి. రెండోది యాక్టివ్ కూలింగ్ సిస్టమ్. యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఏంటంటే నేను అలా వదిలేను, బ్యాటరీ యొక్క టెంపరేచర్ నేను మెజర్ చేస్తాను, సెల్ లెవెల్ టెంపరేచర్ నేను మెజర్ చేస్తాను, మెజర్ చేసి అది ఎక్కడైనా 50-60 degrees ఆ యొక్క రేంజ్లోకి రాగలిగినానే ఇద్దరు ఫ్యాన్స్ ఆన్ చేస్తాను, లేదా ఆటోమేటిక్గా లేదా ఒక ఇథనాల్ గ్లైకాల్ అనేటువంటి ఒక లిక్విడ్ ఫ్లూయిడ్ని పంపిస్తాను, లేకపోతే వాటర్ అండ్ మిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ పంపిస్తాను, ఆ టెంపరేచర్ అంతా నేను తీసేస్తాను అనేది యాక్టివ్ కూలింగ్ సిస్టమ్. స్టార్టింగ్లో ఇప్పుడు ఇవి కూలింగ్ సిస్టమ్స్, ఇవన్నిటిని కంట్రోల్ చేసేది బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. స్టార్టింగ్లో ఏమైందంటే బ్యాటరీ తీసుకొచ్చానా, మోటార్ తీసుకొచ్చానా, స్కెలిటన్ పెట్టానా, అమ్మేశానా, ఇదంతా పాటి బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా అయిపోయింది లేకపోతే లేదు అనేటువంటిది. అండ్ అందుకే అండ్ ఎక్కువ మీరు గమనించినట్లయితే ఈవీ స్టార్టింగ్లో ఎవరు బాగా తీసుకొచ్చారంటే స్టార్టప్సే. ఓకే, అంత పెద్దగా రెగ్యులేషన్స్ పర్మిషన్స్ కూడా ఉండేవి కాదు, తెచ్చానా చైనా నుంచి. దానివల్ల ఏమైనాయి ఫెయిల్యూర్స్. ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ ఆటో గేమ్స్ వచ్చినాయో, ఇప్పుడు మహీంద్రాసు, టాటాసు, కొన్ని వందల ఏళ్ళ లెగసీ ఉంది వాళ్ళ వెనకాల. బిగ్ ప్లేయర్స్ అందరూ వచ్చారు. వాళ్ళు దే కెన్ ఎఫోర్డ్, అబ్సల్యూట్లీ దే కెన్ ఎఫోర్డ్ టు స్పెండ్ మనీ ఆన్ దట్ R&D, క్వాలిటీ, రీసెర్చ్. ఈవెన్ ఇఫ్ దే ప్రైస్ ది వెహికల్ కాస్ట్లీ, దే వుడ్ డూ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్టివ్. కాబట్టి ఎందుకు నేను బ్రాండ్ అంటానంటే బ్రాండ్ అనేది కాదు, ఇవన్నీ వాళ్ళు స్వతహాగా వారి యొక్క హైజీన్లో భాగంగానే ఉంటుంది కాబట్టి, వారి యొక్క ప్రాసెస్లో భాగంగానే ఉంటుంది కాబట్టి.
సో ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉండదని చెప్తున్నానంటే ఇప్పుడున్నటువంటి మోడల్స్ అవన్నీ కూడా దే ఆర్ బిల్డ్ బై ఎంజీస్, బీవైడీస్, మహీంద్రాస్, రైట్, మర్సిడీస్, ఆడీస్, డైమ్లర్స్ ఎట్సెట్రా. ఇవన్నీ ఈ టెస్ట్స్ అవన్నీ చూసుకుని వస్తాయి కాబట్టి నిశ్చింతగా 5 లక్షల కారైనా 5 కోట్ల కారైనా నిశ్చింతగా ఇంకా ప్రాబ్లమ్స్ మీరు కొనుక్కోవచ్చు. స్ట్రక్చరల్ ఎనీవేస్ టేకెన్ కేర్, ఫంక్షనల్ సేఫ్టీస్ ఆల్సో టేకెన్ కేర్. ఇంకొకటి రాజీవ్ గారు, ఇప్పుడు మనం ఎంత సేఫ్ అని చూసాం ఈవీ కార్స్ అని. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో, రేపు ఇంకో రోజు మార్కెట్లో కొత్తది వచ్చింది, కొత్త కార్ వచ్చింది, ఆ కారు కొనుక్కోవాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఉన్న కార్ని అమ్మాలి మనం. అది ఇప్పట్లో కొన్ని కార్స్కి కొన్ని బ్రాండ్స్కి రీసేల్ కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. ఈవీలో రీసేల్ అనే ఆప్షన్ ఉంటుందా? అసలు నాకు తెలిసి ఇప్పటివరకు అయితే నేను ఈవీలో రీసేల్ అనే ఆప్షన్ నేను చాలా తక్కువ చూస్తున్నది. తక్కువ కదా, ఆల్మోస్ట్ నేను ఎక్కడ వినలేదు కూడా. రీసేల్ ఆప్షన్ ఉంటుంది ఈవీలో అంటే అందరూ కామన్ మ్యాన్ ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఈవీస్ ఉన్నాయండి, లైక్ అన్నీ ఏమున్నాయి, ప్రైస్ ఎక్కువ ఉన్నాయి, అంత కంఫర్ట్ చూడడానికి అట్లా ఇట్లా చాలా చూసుకుంటారు, అన్ని చూసుకుంటారు, తక్కువ ఉంటాయి కాబట్టి ఓకే ప్రస్తుతానికి కొనుక్కుందాంలే, ఫ్యూచర్ లో కావాలంటే. అలాంటప్పుడు ఏమైతే 2 years తర్వాత మంచి మోడల్స్ వచ్చేస్తాయి మార్కెట్ లో, అప్పుడు అది కొనాలనిపిస్తుంది. అది కొనాలనిపిస్తే ఆ బడ్జెట్ ఉండదు, దీన్ని అమ్మాలి, దీన్ని అమ్మితే అట్లీస్ట్ సమ్ అమౌంట్ వస్తుంది. సో ఎవరికైనా అది కామన్ గా ఉండేది. ఎవరైనా అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఎత్తుకోండి, ఫస్ట్ ఒక 50,000 40,000 జీతంతో స్టార్ట్ అయినప్పుడు నార్మల్ కారు కొంటాడు. ఓ 2 lakhsకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ లెవెల్ కారుకు పోతాడు. అప్పుడు పోయినప్పుడు ఏం చేస్తాడు, దీన్ని అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు. అట్లా ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది ఈవీలో. సింపుల్. రీసేల్ మార్కెట్ అనేది అన్ని చోట్ల ఉంటుంది. మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. కానీ నేను ఈవీస్ చూడలేదంటే, ఎందుకు ఈవీస్ చూడలేదంటే, ఈవీస్ వచ్చి కనీసం ఒక 8 to 10 years అనే సైకిల్ కూడా మనం చూడలేదు. ఫస్ట్ ఈవీ కార్ దగ్గర నుంచి ఇంతవరకు చూసినట్లయితే మేబీ 4-5 yearsలో ఉన్నాం. సో ఇంకో 2-3 yearsలో ఆ సైకిల్ కూడా చూస్తాం. అదొక కొత్త మార్కెట్, మనం మాట్లాడలేదు రీసేల్ మార్కెట్ కూడా. డెఫినెట్లీ ఈవీ రీసేల్ వాల్యూ విల్ బి లెస్సర్ దెన్ ఐస్ రీసేల్. ఎందుకంటే చెప్పినట్టుగా ఇందాక బ్యాటరీ అనేది ఎట్లా ఉంది, దాని బిహేవియర్ ఏంటో. ఇప్పుడు దీన్ని నౌ లెట్ మీ కంపేర్ ఇట్. ఐఫోన్ వాడుతున్నారు మీరు, iPhone 16, 17, 18 ఇట్లా 14, 15 నుంచి ఐఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్తున్నప్పుడు వాడు ఫస్ట్ ఏం చెక్ చేస్తారు చెప్పండి? ఏ మోడల్ అని. ఫస్ట్ ఫిజికల్ డ్యామేజెస్ ఏమైనా చెక్ చేస్తాడు. 2 వాడు బ్యాటరీ దగ్గరికి వెళ్ళి స్టేట్ ఆఫ్ హెల్త్ అనేది చెక్ చేస్తాడు. బ్యాటరీ హెల్త్. బ్యాటరీ విషయంలో వచ్చేటప్పటికి 2 ముఖ్యమైనటువంటి పారామీటర్స్. ఒకటి స్టేట్ ఆఫ్ ఛార్జ్, 2 స్టేట్ ఆఫ్ హెల్త్. స్టేట్ ఆఫ్ ఛార్జ్ అంటే మనం ఛార్జింగ్ పెట్టుకుంటే 80% అయిందా 90% అయిందా అనేది స్టేట్ ఆఫ్ ఛార్జ్. మీరు ఇది వాడుకలో గమనించే ఉంటారు. మీరు ఫోన్ కొన్న కొత్తలో ఒకసారి ఛార్జ్ పెడితే రోజంతా మీకు వచ్చేది. అదే ఒక 24 months 36 months అయ్యాక కొంచెం టైం ఆ ఒకసారి ఛార్జ్ పెట్టేది మధ్యాహ్నం కల్లా అయిపోతుంది. ఇంకో 48 months తర్వాత అది ఛార్జింగ్ పెడితే 2-3 గంటల్లో అయిపోతుంది, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ స్టేట్ ఆఫ్ హెల్త్. అంటే ఏంటి, 100% ఛార్జ్ ఇనిషియల్లీ వాజ్ ఈక్వల్ టు 100% కెపాసిటీ. మెల్లమెల్లగా 100% ఆఫ్ మై ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 90% కెపాసిటీ, 80% కెపాసిటీ, 70% కెపాసిటీ. ఈ స్టేట్ ఆఫ్ హెల్త్ ఈజ్ వాట్ determines the resale price for a mobile. It is the same case with electric vehicles also. ఇది అనేక రకాల మీద ఆధారపడి ఉంటుంది. నేను ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టారా, ఎక్కువ స్లో ఛార్జింగ్ పెట్టారా, ప్రతిసారి పెడుతూ తీస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి బ్యాటరీ కూడా ఇట్ హెస్ గాట్ అరౌండ్ 3,000 to 4,000 సైకిల్స్, అంతకుమించి ఎక్కువే లేదు ఇప్పుడున్న కెమిస్ట్రీ ప్రకారం, రైట్. కొన్ని లిథియం ఎల్టీఓ లిథియం టైటానియం ఆక్సైడ్ బ్యాటరీస్ వీఆర్ టాకింగ్ అబౌట్ 15,000 సైకిల్స్, 20,000 సైకిల్స్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి లిథియం ఫెరస్ ఎల్ఎఫ్పి బ్యాటరీస్ అయితే దే ఆర్ హార్డ్లీ అరౌండ్ 3,000 to 4,000 సైకిల్స్, రైట్. అంటే 7-8 years వరకు వస్తుంది. కాబట్టి ఈ యొక్క వీటి వల్ల స్టేట్ ఆఫ్ హెల్త్ అనేది ఏదైతే తగ్గినట్లయితే దాని ప్రకారం ఈ రీసేల్ వాల్యూ తగ్గిపోతుంది. ఇది బ్యాటరీ సంబంధించి. ఇది బ్యాటరీ కాకుండా ఇంకా అనేక రకమైన పారామీటర్స్ ఉండడం వల్ల రీసేల్ వాల్యూ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కార్స్ విల్ బి లెస్సర్. కానీ ఇప్పుడు కొత్తగా కంపెనీస్ ఏం చేస్తున్నారంటే, కంపెనీస్ ఆర్ బిల్డింగ్ సబ్స్క్రిప్షన్ మోడల్స్. సబ్స్క్రిప్షన్ మోడల్స్లో ఏమంటున్నారు అంటే, నువ్వు కారు వాడుకో, ఈఎంఐ కడతావు కదా, ఈఎంఐ కంటే తక్కువే తీసుకుంటాను దగ్గర 70%, 65% తీసుకుంటా. 4 years తర్వాత కారు కొనుక్కోవాలంటే కొనుక్కో, లేదా కొత్త కారు నేనే ఇస్తాను. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ యూ విల్ నాట్ బి ది ఓనర్ ఆఫ్ ది కార్. కానీ ఇప్పుడు మనం ఈఎంఐ 5 సంవత్సరాలు పెడితే 5 సంవత్సరాల తర్వాత మనం ఓనర్ అవుతాం. ఇందులో ఏంటంటే మనం ఓనర్ అవ్వము, ఈఎంఐ కంటే తక్కువ కడుతుంటాం, కాకపోతే కార్లు మార్చుకోవచ్చు. సో ఇప్పుడు కంపెనీస్ ఆర్ నౌ కమింగ్ అప్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పాలసీస్ అండ్ దిస్ థింగ్. సో అప్పటికి నాకు తెలిసి వచ్చేటప్పటికి రీసేల్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక మోడల్ అయితే కంపెనీస్ ఇంకొకటి కూడా చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయంటే, రీసేల్ వాల్యూకి వెళ్ళే బదులు నౌ కంపెనీస్ ఆర్ సేయింగ్ 8 years తర్వాత ఐ విల్ చేంజ్ ద బ్యాటరీ. ఓకే, ఈ బ్యాటరీ తీసేస్తాను, కొత్త బ్యాటరీకి ఒక 20%, 25% డిప్రిషియేషన్ వాల్యూ ఇస్తాను నేను. వెహికల్ కాస్ట్లో బ్యాటరీ కాస్ట్ 50%, దాని ప్లేస్లో కొత్తగా బ్యాటరీ పెడతాను నేను. అంటే దాని అర్థం ఏంటి, కొత్త ఇంజిన్ వస్తున్నట్టే. కొత్త ఇంజిన్ వస్తుంది, కాకపోతే సేమ్ మోడల్లో ఒకటే మోడల్, బట్ ఎవరీ విల్ గెట్ అనదర్. సో ఇలాంటి మల్టిపుల్ మోడల్స్ ఆర్ ఇవాల్వింగ్. మీరు అడిగిన క్వశ్చన్ ఈజ్ అ ఫ్యూచరిస్టిక్ క్వశ్చన్. దానికి ఎట్లా ఇవాల్వ్ అవుతాయని నేను చెప్పబోతున్నాను. ఓకే. అండ్ ఇంకొకటి,
ఇప్పుడు ఎక్కడ చూసినా వరల్డ్ మొత్తం ఈవీ వారే రన్ అవుతుంది. EV? ఈవీ వార్ అని అనుకో, వార్ అంటే లైక్ ఈవీ Energy war, yeah. ఆల్మోస్ట్ ఎనర్జీ వారే రన్ అవుతుంది. సో ఈ ఎనర్జీ వార్లో ఇండియా రేస్లో ముందుంటుందా లేదంటే కొంచెం వెనకబడే ఛాన్స్ ఏమైనా ఉందా ఈవీలో? ఇండియాకున్న అడ్వాంటేజెస్ నేను చెప్తాను. ఆ అడ్వాంటేజెస్ని కానీ మనం సరిగ్గా ఉపయోగించగలిగితే, ఎందుకంటే రేస్లో ముందుంది అంటే, నేను ఎందుకంటానంటే ఇది జర్నలిస్టిక్ క్వశ్చన్ కాదు, రేస్లో ముందుంటే చాలా మందికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి, రకరకాల ఆపర్చునిటీస్ కొత్త వస్తాయి ఆపర్చునిటీస్. సో ఆ పరంగా అడుగుతున్నాను మిమ్మల్ని. కరెక్ట్. సో ఈవీ ఇండస్ట్రీ అలోన్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ 50 million జాబ్స్, అందులో డౌట్. అంటే 5 కోట్ల ఉద్యోగాలు ఈవీ ఇండస్ట్రీ మాత్రమే తీసుకురాబోతుంది. ఫ్యూచర్లో ఏముంది, వీఆర్ టాకింగ్ అబౌట్ 3-4 years, ఎప్పుడో 15 సంవత్సరాలు కాదు, రైట్? మల్టిపుల్, ఎందుకంటే ఇవన్నీ మాట్లాడుకున్నాం, ఏ సెగ్మెంట్స్, ఏమేమి సెక్టర్స్ అవన్నీ, రైట్? దానికంటే ముఖ్యంగా ఇండియాకున్న అడ్వాంటేజ్ చెప్తాను. చైనాకున్న అడ్వాంటేజ్, ఇండియాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే నంబర్స్. ఇప్పుడు చైనాతో కాంపీట్ చేయగలిగిన దేశం ఏదైనా ఉంది అని అంటే ఇది ఇండియానే. ఎందుకు? ఏదో మనకు తోపని కాదు, మన జనాభా 150 కోట్లు కాబట్టి నెంబర్స్. ఇప్పుడు మనం టెక్నాలజీని కరెక్ట్గా అఫోర్డబుల్గా చేసి ఈ 150 కోట్ల మందిలో పెనిట్రేషన్ చేయగలిగి వాళ్ళతో అడాప్షన్ చేయగలిగితే, ఎందుకు మిగతా మార్కెట్స్ అన్ని ఇండియా మీద చూస్తున్నాయి? ఈ ఇండియా మీద ప్రేమతో కాదు, బిగ్ మార్కెట్ ఇది. ప్రపంచ జనాభా అంతా 700 కోట్లు అయితే 150 కోట్లు మనమే. అంటే భూమి మీద ప్రతి 4-5 5 ఇండియన్స్, నలుగురిలో 1 ఇండియన్, రైట్? కాబట్టి దానివల్ల మనకు అదే అడ్వాంటేజ్ ఉంది. సో మనం అడాప్ట్ చేసుకోగలిగితే బయట దేశాల మీద ఎక్స్పోర్ట్స్ మార్కెట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ప్రొడ్యూస్ చేసింది మనమే కన్జ్యూమ్ చేసుకోవచ్చు. కంపెనీస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఫ్రెష్. దట్ ఇస్ నెంబర్ 1. 2, అది మనం సరిగ్గా చేసుకుంటున్నామా అనేది, యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ కామన్ పబ్లిక్, యాజ్ మచ్ యాజ్ ఇట్ డిపెండెంట్ ఆన్ బిజినెస్, ఇట్ ఈస్ ఆల్సో డిపెండెంట్ ఆన్ పొలిటీషియన్స్. అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ పర్స్పెక్టివ్లో, రైట్, హ్యావింగ్ వర్క్డ్ విత్ ద గవర్నమెంట్, బీయింగ్ ద నేషనల్ స్పోక్స్ పర్సన్ ఫర్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ చూస్తూనే కాస్త నేను దిగులుతో చెప్తున్న మాట ఏంటంటే, ఫర్ సమ్ రీజన్ the leadership in the country from a political perspective is not focusing on the right things. మనం ఆల్రెడీ చైనా నుంచి 10 years అడ్వాన్స్ ఉన్నారు. 10 years ఎక్కడ? శ్రీనివాసరెడ్డి గారు 30-40 సంవత్సరాలు వెనకబడి ఉన్నాం మనం. 30-40 సంవత్సరాలు చైనాతో కంపేర్ చేస్తాం. ఇప్పుడు మొన్న ట్రంప్ వెళ్ళాడు, ఆయన మొత్తం ఇలాన్ మస్క్ని వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు. ట్రంప్ అండ్ యుఎస్ అండ్ చైనా ఆర్ కన్సిడర్డ్ టు బి 2 big rivals, రైట్? ఈస్ట్ని వీళ్ళు కంట్రోల్ చేస్తే వెస్ట్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఆయన స్టెప్ తీసుకున్నాడు, వెళ్ళాడు, తనతో పాటు ఇండస్ట్రీని తీసుకుని వెళ్ళాడు, కమర్షియల్ టైస్తో మాట్లాడుతున్నాడు. ఈగో ఉందా అక్కడ? అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా ఏదైతే వాళ్ళ యొక్క క్యాంపెయిన్ ఉందో దాన్ని ఫాలో అవుతున్నాడు అక్కడ. మనం ఏం చేస్తున్నాం? రష్యా దగ్గర నుంచి మనకి ఆయిల్ చీప్గా వస్తుందంటే కొనుక్కోలేకపోయాం. ఎందుకు? జియో పొలిటికల్ ఇది. ఇప్పుడు యూఎస్ ఏం చెప్తే డిక్టేట్ చేస్తే దాని ప్రకారం మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. అసలు ఈవీ మీద ఆల్మోస్ట్ స్టార్టప్ పెట్టాలనుకునే వాళ్ళకి ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గురించి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. ఒకటి, అన్ని రకాల పాడ్కాస్ట్లు ఉండొచ్చు, కానీ ఈ పాడ్కాస్ట్ నేను ఎందుకు ఎంజాయ్ చేశానంటే, మీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్రమ్ ఏ కామనర్స్ పర్స్పెక్టివ్. అంటే మిమ్మల్ని మీరు ఒక కామన్ మ్యాన్ షూలో పెట్టుకున్నారు. చిన్న క్వశ్చన్ అని లేదు, పెద్ద క్వశ్చన్ అని లేదు, ఈ టాపిక్ అని లేదు, ఆ టాపిక్ అని లేదు. యూ ట్రైడ్ యువర్ బెస్ట్ to cover as much breadth as possible, and I am sure people who are watching this will benefit a lot. అంటే దీనివల్ల ఇప్పుడు ఈవీలో ఆంటర్‌ప్రెన్యూర్స్ వచ్చేస్తారని కాదు, కానీ కనీసం 2, 3, 4, 5 ఇన్స్పైర్ అయ్యి నేను ఏదో ఒకటి చేస్తాను అంటే మనము పెట్టినటువంటి ఈ యొక్క 2-3 hours ఇన్వెస్ట్మెంట్ ఏది ఉందో దానికి రిటర్న్ వచ్చేసినట్టు. అబ్సల్యూట్లీ. అండ్ కీప్ ఫాలోయింగ్ శ్రీనివాస్ రెడ్డి గారి ఛానల్. ఇలాంటివి ఇంకా మరిన్ని చాలా ఎంటర్టైన్మెంట్ కంటెంట్స్ ఉంటూనే ఉన్నాయి, కానీ ఇటువంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ చేసే యూట్యూబ్ ఛానల్స్ చాలా తక్కువ. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ అండ్ ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్. GSR స్ట్రైప్, రైట్? అది చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. హాయ్. ఈవీ రెవల్యూషన్ ఇప్పుడే మొదలైంది. ఫ్యూచర్లో ఛార్జింగ్ స్టేషన్స్, సర్వీసింగ్ సెక్టర్, బ్యాటరీ బిజినెస్ భారీ అవకాశాలుగా మారుతాయి. ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీక్ మరో పవర్ఫుల్ పాడ్కాస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.